ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలం కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. Greetings to you all who have come together in the name of Jesus Christ. నా మీద మీరు చూపిన రెండింతల ప్రేమకై నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. I want to thank you for the double portion of love which you have showered upon me. ఒకసారి గడిచిన నెలలో రావడం జరిగింది. మరొకసారి అవకాశం ఇచ్చారు, పిలిచారు. దాన్ని బట్టి నేను ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. I thank that because I've invited the last time and all this week I want to thank the Lord for this opportunity too. రెండు సార్లు దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే అది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది బైబిల్లో. Whatever God talks twice, there's a prominence in that. రెండు సార్లు దేవుడు పిలిచాడు అంటే ఏదో ప్రత్యేకమైన విషయమై ఉంటుంది. If God calls twice, there is a kind of a special thing in that. అది వార్నింగ్ అయినా ఉంటుంది, లేకపోతే అది మనకు ఏదో చేయబోయే ఒక అద్భుతమైన ఉంటుంది. Let it be a warning or any kind of a miracle in our lives. సో ఈరోజు దేవుడు మీకు అలాంటి ఒక కృప, అంటే మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని దీవించగలిగిన కృప రావాలని ఈ దినమంతా ప్రార్థిస్తూ ఉన్నాను. So I'm praying that you get that grace of the Lord and the blessings in the name of Jesus. సో మొట్టమొదటిగా ఒక పాయింట్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. First of all, I want to let you know యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. from John chapter 1 verse 50. వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని రాయబడి ఉంది అక్కడ. You will see greater things than these. వీటికంటే గొప్ప కార్యాలు. Greater things than these. అందరూ చెప్తారా? వీటికంటే గొప్ప కార్యాలు. Greater things than these. చెప్పండి గట్టిగా. ఎస్, మీరు అన్నా అనకపోయినా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది దేవుడి దగ్గర నుంచి గొప్పవే. If you say or don't say, all of us expect greater things from the Lord. ప్రతి నెల ప్రతి సంవత్సరం we will expect increment. From every month, every year we expect an increment. సో అన్నిట్లో మనం డబుల్ అవ్వాలనే కదా ప్రార్థన చేసేది. In all things we expect to be double, right? సో ఐ డోంట్ టేక్ మచ్ టైం, కొద్ది ఎక్కువ సమయం తీసుకోను కానీ బట్ కొద్ది నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. I'll not take much time, but I wish to explain. చాలా ఏళ్ల క్రితము భారతదేశంలో షాజహాన్ అనే ఒక ఎంపరర్ ఉండేవాడు. Long time ago there was an emperor called Shah Jahan. ఆయన చాలా శక్తివంతమైన రాజుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో He was a mighty king who ruled India. ఆయనకి ఒకసారి మక్కా వెళ్ళి ఒక స్పెషల్ ప్రేయర్ చేయాలనిపించింది. And he wanted to go to Mecca and do a special prayer. ఆయన మక్కా వెళ్ళడానికంటే ముందుగానే తనకున్నటువంటి ఒక వ్యక్తితో ఇన్ఫర్మేషన్ పంపించాడు, రాజు రాబోతున్నాడు అని. Before he went to Mecca, he sent a message through an informer to that place. మక్కా కింగ్ ఈ యొక్క రాజుకి, ఈ యొక్క కింగ్ షాజహాన్ కి తన పర్సనల్ సెక్రటరీని ఒక ట్రాన్స్లేటర్ గా అపాయింట్ చేశాడు. And this Mecca king sent a personal secretary to this king as a translator. అతను చాలా భాషలు మాట్లాడి చాలా భాషల్లో ట్రాన్స్లేట్ చేయగలిగిన వాడు. And the translator could translate in many languages. సో కింగ్ షాజహాన్ మక్కాకు వెళ్ళేటప్పుడు 2 పెద్ద బ్యాగ్స్ నిండా గోల్డ్ కాయిన్స్ తీసుకొని వెళ్ళాడు. So when King Shah Jahan went to this Mecca, he carried 2 bags full of gold. సో ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి సలాం అలైకుం అంటే ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేవాడు. So whenever somebody comes and says salam alaikum, then he gives a piece of gold to him. ఎవరు వచ్చి ఒక ప్రైజ్ చేసినా he used to give 1 gold coin, ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేవాడు. Whenever somebody comes and praises, then he used to give a gold coin. సో ఈ సెక్రటరీ అది చూస్తూ ఉన్నాడు. The secretary was watching him. చాలా పెద్ద సాక్స్ ఆఫ్ గోల్డ్స్ ని తీసుకొని వెళ్ళాడు కదా ఆయన. It's a huge one, large sacks of gold. ఆ తీసుకొని వెళ్ళంగానే ఎవరైతే సలాం అలైకుం అంటే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తుంటే, So whenever somebody was saying salam alaikum, he gave a piece of gold to ఈ him. సెక్రటరీ అనుకుంటున్నాడు, The secretary was thinking, ఓ నేను ఆయన పర్సనల్ సెక్రటరీని కదా, oh, I'm the personal secretary, నేను ఆయనకి ట్రాన్స్లేటర్ని కూడా కదా, so I'm even his translator సో ఐ విల్ too, హావ్ మోర్ గోల్డ్ కాయిన్స్. so I'll have more gold నేను coins. ఎక్కువ ఇంకా నాకు వస్తుందేమో అని ఆశపడ్డాడు I'll ఆయన. have more. That was his desire. సో ఈయన చూస్తూ ఉండంగానే విత్ ఇన్ 10-12 డేస్ లో ఏమైంది అంటే ఆ గోల్డ్ కాయిన్స్ పూర్తిగా అయిపోయి ఖాళీ బ్యాగులు మిగిలాయి అక్కడ. So when he was watching, after 10-12 days, all the gold coins were gone and the bags became empty. ఈయన
ఆయనలో ఒక ఫియర్, భయం అనేది స్టార్ట్ అయింది. Then there was a fear in his heart. అలా భార్యకి చెప్పాడు, నువ్వు కంగారు పడకు, నీకు పెద్ద నెక్లెస్ చేపిస్తానని. So he told to his wife, you don't worry, I'll give you a big necklace for you. పెద్ద ఇల్లు కొనిస్తాను, Or purchase a big home. చాలా మంచి మంచి విషయాలు నీకు కొని పెడతాను. Many great things. I will ఎందుకంటే do నేను that. చాలా పవర్ఫుల్ కింగ్ కి నేను ట్రాన్స్లేటర్ గా ఉన్నాను. Because I'm a translator to a powerful king. ఆయనకు ఒక సలాం అలైకుం చెప్తేనే ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది. So when I'm just saying assalamu alaikum, I'm getting a gold coin. బట్ నాకు ఇంకా ఎక్కువ వస్తాయి. But I'll get more. కానీ ఏం జరిగిందంటే But what happened? ఆ గోల్డ్ కాయిన్స్ సంచులు అయిపోయాయి. When the gold coins were finished in the bags, ఫైనల్ గా రాజు అందరికి సెండ్ ఆఫ్ చేసి అందరికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. finally the emperor said bye bye to everyone. ఆయన ఈ అందరూ అక్కడ ఆయన నిలబడి సెండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ కూడా అక్కడ నిలబడ్డాడు. ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. So the interpreter was standing there and crying when they ఎందుకంటే were saying bye భార్యకి bye. ఇచ్చిన మాట గుర్తొస్తుంది. Because he was remembering or కష్టపడి recollecting. 12 రోజులు ట్రాన్స్లేట్ చేశాడు. Because he worked hard 12 days. కానీ ఒక గోల్డ్ కాయిన్ కూడా రాలేదు. But he did not even get one gold coin. ఏడుస్తున్నాడు. He was crying. ఆ రాజు వెళ్తున్నాడు ఆ చారెట్ మీద. The king was leaving in the chariot. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకో He just turned back and saw. కరెక్ట్ గా ఆయన సైట్ వెళ్ళి ఆ యొక్క ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి మీదే పడింది. So the sight of the emperor fell on the ఆయన కళ్ళ నుండి translator. నీళ్లు కారడం చూసి And he saw this translator. ఆయన చారియట్ ని ఆపి He stopped the chariot. వెనక్కి వచ్చి, He came back. వాట్, నువ్వు ఏడుస్తున్నావా? What? Are you crying? నా కోసం ఏడుస్తున్నావా? Are you crying for me? నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? Do you love me so much? నేను ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు నా భార్య కూడా ఏడవలేదు. Hey, when I'm coming back from India, even my wife didn't cry for me. కానీ నువ్వు ఏడుస్తున్నావా? You're crying for me. నీకేదో ఒకటి చేయాలి నేను. I want to do something for ఏం you. చేయాలని ఎతుకుతా ఉన్నాడు. And then he was searching, what should I do? ఆయన ఇలా అన్నప్పుడు ఆయన వెస్ట్ బెల్ట్ దగ్గర ఒక పౌచ్ కనబడింది, ఆయనకు తగిలింది. So when he was touching the place out there, then he found a pouch on his under the belt. అది తీసిచ్చి ఆయన చేతిలో పెట్టాడు. He just grabbed that and put it into his hand. సో ఆయన చేతిలో ఉంచంగానే ఈయన దానిలో ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని బ్యాగ్ ఓపెన్ చేశాడు. So he just opened the bag to check out how many gold coins చేయి are పెడితే there. ఏదో రాయి తగిలింది. Then when he put the hand, he Oh. felt the rock. దిస్ ఫెలో గేవ్ మీ ఓన్లీ స్టోన్. Oh, this emperor gave me only stone. ఒక రాయి ఇచ్చాడు. One stone. He gave me only a stone. అందరికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి నాకు రాయి ఇచ్చాడు. He gave gold coins to everyone, but for me, he బట్ just gave me a stone. చెప్పలేడు కదా రాయి ఎందుకు ఇచ్చావని. But he cannot say that. Why did you give me a ఆయన stone? వెళ్ళిపోయాడు. So the emperor left. ఇంటికి వెళ్ళాక భార్యకి చెప్పాడు. After he went home, భార్య he told అడిగింది, the ఎన్ని wife. కాయిన్స్ తీసుకొచ్చావని. Wife asked, how many coins did you ఒక bring? రాయి తీసుకొచ్చానన్న. And he said, I brought a rock. తీసి తలకేసి కొట్టుకో అన్నది. Then she said, you take that and hit your అది head. ఇసిరి పడేసింది. And she just threw it away. అది వెళ్ళి ఒక ఫ్లవర్ వాజ్ లో పడింది, పెద్దగా ఒక కుండి లాంటి జార్ లో పడింది. And it went and fell into the flower vase. కొన్ని డేస్ అయిన తర్వాత ఆయనకి ఇంట్లో చాలా సమస్యలు ఎక్కువయ్యాయి. After a few days, there were many problems in the సో house. భార్య భర్తల మధ్య ఒక రకమైన గొడవ స్టార్ట్ అయింది. Then between wife and husband, there were kind of ఎవరిని troubles or కొట్టాలో fights. తెలవక ఆ ఫ్లాస్ ని కొట్టాడు పోయి. Yeah, and he didn't know whom to hit, and then he hit the flower vase. ఆ పగిలి ఆ బ్యాగ్ లో నుంచి ఒక స్టోన్ బయటపడింది. And when the flower vase broke, the stone fell ఆ out. స్టోన్ అసలు ఏమై ఉంటుందా అని వెళ్ళాడు చెక్ చేయించడానికి. He checked out. He went in there and to see what is that stone. అక్కడ ఉన్నటువంటి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు దాన్ని చెక్ చేసి ఏం చెప్పారంటే, And the jewelry shop people saw that, దీని ప్రైస్ ని మేము చెప్పలేము, ఇప్పుడు రేపు రండి అన్నారు. and they said that we cannot tell the price of this one, but come tomorrow. ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. And he went another. ఆయన చెక్ చేస్తున్నాడు, ఓ ఇట్ ఈస్ దీని ప్రైస్ మనం చెప్పలేమని చెప్పాడు. ఆయన ఇంకొక 1 వీక్ తర్వాత రమ్మన్నాడు. And the jeweler just said the same thing. He repeated, we cannot tell the price, come after 1 week. అలాగున 2-3 వారాలు గడిచిపోయింది. That in the same way, the 2 or 3 విషయం ఏం weeks went జరిగిందంటే by. దాని ప్రైస్ ని, అంటే అది ప్రైస్లెస్ స్టోన్ అన్నమాట. So the thing is, that's a priceless stone. దానికి ప్రైస్ ని ఫిక్స్ చేయలేము. The price cannot be ఆ fixed for స్టోన్ the stone. ఏంటంటే కోహినూర్ డైమండ్. Oh, that stone was Kohinoor diamond. ఆ స్టోన్ తోటి ఎంటైర్ టొరంటో మనం కొనవచ్చు. With that stone, we can buy the entire Toronto. సో దేవుడు మన కొరకు దాచి ఉంచిన గొప్ప కార్యాలు అలాంటివే. So God has stored those kind of great things Because for of us. that Kohinoor stone, Makkah and Medina divided in history. Because of that stone, Kohinoor stone, Makkah and Medina got divided in ఎందుకోసం history. అంటే దేవుడు మన కొరకు దాచిన ఈ గొప్ప విషయాలు. Because that is what God has stored for us. These బైబిల్ great చెప్తుంది things. తన్ను ప్రేమించే వారి కొరకు, Bible says, for who love God, ఆయనకు భయపడే వారి కొరకు. for them who fear God. కీర్తనలు 31:19లో In Psalms 31:19, దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలులు ఎన్నో. God, the greater things which God has in store are many. Psalms 84:11లో In Psalms 84:11,
సో తన యందు భయభక్తులు గలవారి కొరకు దేవుడు ఏ మేలు చేయక మానడు. God will never Withhold any blessings. withhold any blessings for those who love and fear God. సో మీరు దేవుని ప్రేమిస్తున్నారు, So you love మీరు God, ప్రార్థిస్తున్నారు, you're praying to మీరు God, మందిరానికి వెళ్తున్నారు, you're going to the church. మీకున్న చిన్న జీవితంలో దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతూ In your ఉన్నారు, small life, you want to do good things to God. దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. You want to labor for God. కొన్నిసార్లు మన ప్రయాసాన్ని ఎవరు గుర్తించట్లేదు, Some people don't recognize our labor for the Lord. కొన్నిసార్లు మనల్ని ఎవరు గమనించే వాళ్ళు కూడా లేరు. Sometimes people don't observe us. అనుకున్న విషయాలు మన జీవితంలో గొప్పవి మన జీవితంలో జరగట్లేదు, The things which we think about or we imagine, those things are not happening. కానీ దేవుడు మాత్రం చాలా దయగలిగిన వాడు. But God is gracious. ఆయన మన కొరకు గొప్ప వాటిని దాచి ఉంచాడు. He has got great things for us. నీ ప్రయాసాన్ని దేవుడు He మర్చిపోలేదు, is going to bless you నీ for all your కన్నీరుని దేవుడు labor. మర్చిపోలేదు, He is going to bless your నీ tears. ప్రార్థనను దేవుడు విడిచిపోలేదు. He is going to he's looking at your prayers. ఆయన నిన్ను చూడలేదని నువ్వు అనుకునే వద్దు, You don't say that he is not looking at you. ఆయన నిన్ను చూస్తున్నాడు. He is watching you. నీకున్న చిన్నపాటి జీవితంలో కూడా In the small life what you నువ్వు have, ఆయన కోసం నమ్మకంగా బతకాలనుకుంటున్నావు. when you live faithfully, you want to live faithfully to ఈవెన్ him. నీవు నీ జీవితంలో సంతృప్తిగా లేకపోయినా కూడా ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలని ఆశపడుతున్నావు. Even though you're not satisfied, but you want to do something for the Lord. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వే అంత చేస్తే నా గురించి నేను నీ కొరకు ఎంత చేయగలను. So if you with small life want to do something for me, how much can I do for you? దేవుడు ఈ యొక్క వాగ్దానంతో ఈ సాయంకాలం నన్ను ప్రారంభించమన్నాడు. So that's a promise which God wanted me to start this దేవుడు మీ evening. కొరకు దాచిన ఈ గొప్ప అద్భుతాలు, God has in store those kind దేవుడు of మీ great కొరకు గొప్ప miracles. కార్యాలు దాచిపెట్టాడు. God has in store those great things. ఖచ్చితంగా మీ కనులు చూస్తాయి, For sure your eyes will మీ see, చెవులు వింటాయి, your ears will hear, మీ మనసు కంటే ఊహ కంటే గొప్ప కార్యాలు దేవుడు your చేయబోతున్నాడు. heart, you will see beyond things what your heart and mind can imagine. జస్ట్ ఆయన నమ్మండి, Just trust in him. ట్రస్ట్ చేయండి, Just trust in him. లోబడండి, Just obey. విధేయత చూపండి. Just obey. ఊహించని కార్యాలు దేవుడు చేయగలడు. Greater things will he do మన than more you శక్తికి imagine. మించిన కార్యాలు చేయగలడు. Greater things than what your strength can do. మీరు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తారా? Just say, praise the Lord. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే వన్ మోర్ Just హల్లెలూయా, lift hands and say, praise the Lord. హల్లెలూయా. Hallelujah. మీ పక్క వాళ్ళకి చెప్పండి, గెట్ రెడీ ఫర్ ద గ్రేటెస్ట్ మిరాకిల్స్ అని Say, get ready for the greatest miracles in the Lord. చెప్పండి. గెట్ రెడీ. Get ready. అయ్యో ఎవరు లేరా? Get ready for the miracles. Please turn to your neighbors and say, get ready for the great miracles. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ఈరోజు సాయంకాలం దేవుడు నా జీవితంలో This evening in my life, ఒక చిన్న నా జీవితాన్ని మార్చిన ఒక చిన్న సందర్భాన్ని సాక్ష్యంగా ముందుంచి I wish to testify about a small thing which changed my life. తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. Then I will go into the Word. నాకు ఒక 16 ఇయర్స్, లేట్ 16 ఇయర్స్ ఉండగా When I was like late 16 years, అనుకోకుండా ఒక గృహంకు వెళ్ళాను. without knowing, I visited a home. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నేను ఎవరి కోసమో వెళ్తున్నాను, వాళ్ళు అటు వెళ్తున్నారు. I did not expect for whom I went, they were going out. నేను వేరే వాళ్ళ కోసం వెళ్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ప్లీజ్ నాతో రావా, కాసేపు కూర్చొని వెళ్దామన్నారు. So when I saw that, I said that because I was going for somebody, I said, can you please come with me, along with me, to visit them? సరే నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. So I went along with them. అక్కడ ఒక చిన్న రూమ్ లో కొంతమంది గ్యాదర్ అయ్యారు. In the small room, some few people gathered. అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ చూస్తే అది నాకు ప్రేయర్ లాగా అనిపించింది, అంటే చర్చ్ కి సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనిపించింది. So when I saw that, I just felt that it's a kind of a prayer ఓ ఈ gathering. పర్సన్ చర్చ్ కి వెళ్తున్నాడా అని నాకు అనిపించిన తర్వాత, So I thought that this person is going to church. అంటే నేను చర్చ్ కి వెళ్ళను, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, Because I don't go to church, I come from a Hindu కానీ background. క్రీస్తుకి వ్యతిరేకిని కాదు, ఎందుకంటే నాకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, వారిలో యేసు కూడా ఒక దేవుడు. Yeah, because I don't oppose God, I'm not opposing Christ, but in many gods, Christ is also one God. సో ఆ మైండ్ సెటప్ తో నేను వెళ్ళి కూర్చున్నాను. With that mindset, I just went in there. ఎందుకంటే నేను వెళ్ళి ఎవరి కోసం వెళ్తున్నానో ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఆయన పని అయితే తప్ప నేను బయటికి వెళ్ళలేను. Because the person whom I went for, the person, sorry, one more time, please. సో ఆ ఎవరి కోసం వెళ్ళానో ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. The person whom I went, he was there. సో అందరు కూర్చున్నారు కాబట్టి నేను కూడా కూర్చున్నాను. So because everyone was sitting, even I sat. అందరు కళ్ళు మూసుకున్నారు కాబట్టి నేను కూడా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కళ్ళు మూసుకున్నాను. Because everyone closed their eyes, out of respect, I closed my eyes అక్కడ too. జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, The miracle which happened at సడన్ that గా place, యేసు ప్రభు వెలుగులో నుంచి నా ఎదురు నడుచుకుంటూ రావడం నేను చూశాను. suddenly I saw Jesus Christ walking in సడన్ light. గా ఆయన నా ముందు ప్రత్యక్షమని ఒక్క సెకండ్ లో నేను గమనించగలిగాను. Suddenly Jesus Christ appeared before me. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, All my entire body got caught up with. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. I didn't know what to talk
talk. కళ్ళు తెరిచి చూశాను, When I opened my కానీ eyes, ఎదురుగుండా సేమ్ వాళ్ళే ఉన్నారు. but the same people were ఒక before my అంకుల్ eyes. ఎదురుగుండా కళ్ళు మూసుకో అంటున్నాడు నన్ను The ఆయన. uncle said, "Close your eyes." నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. But I closed my eyes. మళ్ళీ ఆయన దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు, నాకు కనబడ్డది. Again, I saw that Christ is walking అదే నా towards me. జీవితాన్ని మార్చింది. That changed my life. నేను ఆయన పిలవలేదు, I didn't call him. నేను ఆయన అడగలేదు, I didn't ask him. ఆయన పేరు కూడా ఎత్తలేదు. I did not even call out his name. ఎప్పుడు ఆయన నాకు రావాలని కనబడాలని నేను అడగలేదు. I did not ask for him to come. కానీ నాకు తెలిసిన ప్రయత్నాలన్నీ నా దేవుళ్ళకి నేను చేశాను. But I tried all my things towards the God. ఏ రోజు ఎవరు కనబడలేదు, Nobody showed up. ఎవరు రాలేదు, Nobody came. ఎవరు ఎన్ని అడిగినా ఏమీ చేయలేదు. Nobody did anything for me. అడగకుండానే Whatever I asked. వచ్చాడంటే ఈయన ఉన్నాడు కాబట్టి వచ్చాడని నిర్ణయించుకున్నాను. Without asking, he came. So I believe he is the అడగకుండానే Lord. వచ్చాడంటే ఆయన ఉన్నాడు. Without even asking, he came. ఆ So రోజు he is సాయంత్రం ఇంటికి there. వెళ్ళి ఏడుస్తున్నాను ఒంటరిగా కూర్చొని. In the evening when I went back, I was ఎందుకు crying. ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు. I was crying. I didn't even know నా why I was హృదయం crying. అంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. My heart was filled with నాకు repentance. ప్రార్థన రాదు, I don't know prayer. ఒక్కటే తెలుసు, యేసు ప్రభు. I just know Jesus Christ. ఒక్కటే యేసు ప్రభు. Only Jesus Christ. ఈ రోజు నుంచి నిన్ను వెంబడిస్తాను. From today, I will follow you. నేను పిలవకుండా వచ్చావు, Without asking, you came. అడగకుండా వచ్చావు. Without asking, you came. ఇక నుంచి నీ దగ్గరకు వస్తాను. From now, I will come to you. అలా వెళ్ళానండి చర్చ్కి. That's how I went to church. అలాగే ముందుకు సాగుతూ ఉన్నాను. That's how I'm proceeding in the Lord. వెళ్తూ ఉండగా తర్వాత రక్షణ నేర్చుకున్నాను. That's how I learned salvation. పాపక్షమాపణ తెలుసుకున్నాను. The forgiveness of sins. బాప్తిజం తీసుకున్నాను. I took baptism. పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. I was filled with Holy Spirit God. 2002లో దేవుడు నాకు మరొక్కసారి దర్శించాడు. In 2002, God visited me ప్రార్థన again. చేస్తున్నాను. ఒక రోజు 3 గంటలు రోజు ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను. I practiced praying 3 hours a day, so God visited me back సో ఒక again. రోజు లేట్ నైట్ ప్రార్థన చేస్తూ ఉండగా So on the late night when I చాలా was praying, చీకటి గల రూమ్ లో in the dark room, సడన్ గా ఆకాశం ఇట్లా తెరవబడింది. suddenly I saw the sky open. నేను కళ్ళు మూసుకొని ఉండగా, When I was closing my ఆ eyes, ప్రార్థనలో మోకరించి ఉండగా in praying and with kneel down, ఒక పెద్ద ఫైర్ బాల్ చాలా స్పీడ్ గా నా దగ్గర రావడం నేను I చూశాను. saw the fireball coming rapidly to me. చాలా పెద్ద బాల్ వస్తుంది. The big fireball. అది వచ్చి నన్ను తాకింది. అది చూస్తూ ఉండగానే ప్రార్థనలో And it came and touched me when I was కింద praying. పడిపోయాను. I fell down. ఎంతసేపు నేను అన్కాన్షియస్ గా ఉన్నానో నాకు తెలియదు. I didn't know how long I was unconscious. మొత్తం ఒళ్ళంతా బట్టలు ఒళ్ళంతా కూడా తడిసిపోయింది చెమటతో. All my body, all my dress got wet. తర్వాత లేచి నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వెళ్ళి నేను పడుకున్నాను. So after that, I just woke up and then washed my face. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నాలో ఒక బలమైన డిజైర్ స్టార్ట్ అయింది. Then from next day morning, there was a big desire. వర్షిపింగ్ గాడ్ ఇస్ ఇనఫ్, సర్వింగ్ ఐ వాంట్ టు సర్వ్ గాడ్ అనిపించింది. Then I said, worshiping God is enough. Now I want to serve the Lord. నేను దేవుని సేవ చేయాలి. I want to serve the Lord. ఏదైనా సరే దేవుడికి చేయాలి. I want to do something or కానీ ఏం anything for చేయాలో the నాకు Lord. తెలియదు. But I don't know what to do. కానీ దేవా నన్ను వాడుకో. But God, use me. ఒక్కటే అడిగాను, దేవా నాకేం తెలియదు. God, I said, God, I don't know. నాకు ఈ రూల్స్ తెలియదు. I don't know the rules. ఈ సిస్టమ్ తెలియదు. I don't know the system. నాకు పద్ధతి తెలియదు. I don't know the tradition. నన్ను దర్శించు. Please visit me. నా జీవితాన్ని ఆయన చేతికి ఇచ్చాను. I give my life to Him. ఆ రోజు నుంచి దేవుడు నన్ను వాడుకోవడం మొదలు From పెట్టాడు. that day, God started using me. దేవుడు అనేక ప్రజల ముందు నిలబడడానికి దేవుడు సహాయం So చేశాడు. God gave me a privilege to stand before many వందల people. స్థలాలలో వందల సంఘాలలో నిలబడడానికి దేవుడు సహాయం In చేశాడు. hundreds of churches, 100 places, God gave me the ఎన్నో grace. దేశాల్లో నిలబడడానికి సహాయం In many చేశాడు. countries, ఎంతో మంది కొరకు ప్రార్థించడానికి దేవుడు సహాయం to pray చేశాడు. for many. నా జీవితాన్ని మార్చాడు. He changed my life. నన్ను వాడుకుని అనేకులకు ఆ వెలుగును తీసుకురావడానికి దేవుడు సహాయం He చేశాడు. started using me and spreading out the light for His ఇదే నా glory. జీవితంలో ప్రభు చేసిన సాక్ష్యం. This is a small testimony which He's done in my life. హల్లెలూయా. Hallelujah. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ రోజు అంటే, The reason why I'm sharing this with అదే you guys, దేవుణ్ణి మనం ఈ రోజు మనం కలిగి ఉన్నాం. the same God is whom we have నా today. దగ్గర ఒక దేవుడు, నీ దగ్గర ఒక దేవుడు లేడు. It is not you have one God, I have one God. మన అందరం కలిసి ఒకే దేవుడిని We ఆరాధిస్తున్నాం. all have the same God, one ఆయన God. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా He ఉన్నాడు. never changes. He's the same yesterday, today, and forever. ఈ రోజు నువ్వు కూడా ఏదైనా ఒక అద్భుతాన్ని ఆశించు దేవుడి దగ్గర నుంచి. You also expect a great thing in your lives today. దేవుణ్ణి మనం ఏమిచ్చి సంతోషపరచగలుగుతాం? What can we give to God and make Him happy? ఇప్పుడు ఒక పాట పాడారు, క్యా దే సక్తా హూ. Just now we heard the song, Kya de sakta hu? అంటే What కుచ్ can I నే give? దే, కుచ్ భీ నే దే సక్తే క్యా? No. దే సక్తే హై. Like, can we not give anything? But we can give. We can give. We can give.
బట్ అది దేవుణ్ణి మెప్పించగలుగుతుందా? But will that satisfy God? అది దేవుణ్ణి నిజంగా గణపరచగలుగుతుందా? Will that exalt God? లేదు. No. కానీ మన జీవితంలో ఉన్న బెస్ట్ ఆయనకి ఇస్తున్నాం. But we are giving our best to God. ఆయనకు మనల్ని అప్పగించుకున్నప్పుడు When we surrender ourselves to Him, ఆయన పని చేయడం మొదలు పెడతాడు. He will start working. ఆయన దీవించడం మొదలు He పెడతాడు. will start blessing. అదే విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. That's the same thing which I just want to share with you all. ఈ రోజు దేవుడు వాక్య ధ్యానం కింద ఇచ్చిన వాక్యాన్ని మీ మధ్యలో తీసుకొని వస్తూ ఉన్నాను. Today our meditation scripture portion I want to bring to you. బుక్ ఆఫ్ ఐజాయా Book of Isaiah 41 వర్స్ నంబర్ 4. verse number 4. చూడండి, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 వర్స్ నంబర్ 4. Book of Isaiah chapter 41 verse number 4. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడను. God says here, I am the first one. నేను మొదటి వాడను. I am the first one. మొదటి వాళ్ళు ఎప్పుడు మొదటి వారితోనే ఉండాలనుకుంటారు. The first one always thinks about being with the first one only. ప్రభు చెప్పాడు, నేను అల్ఫా ఒమేగా. God said, I am the Alpha and Omega. నేను మొదటి వాడను, కడపటి I వాడను. am the first and the last. ఆయనకంటూ ప్రారంభం లేదు, ఆయనకంటూ అంతం లేదు. He doesn't have a beginning, he doesn't have an end. కానీ ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. So he begins, he ends. ఆయన చెప్తున్నాడు, నేను మొదటి వాడను. He is saying, I am the first one. నీవు ఈ లోకంలో ఉండాలనుకుంటే ఎవరితో ఉండాలనుకుంటావు? If you want to be in this world, whom do you wish to be with? మీరు ఈ లోకంలో ఎవరైనా గొప్పవారితో ఉండాలనుకుంటారా, లేక దీనాతి దీనులు మహాదరిద్రులతో ఉండాలనుకుంటారా? Do you guys wish to be with somebody who is the highest of highest, or with the lowest of the lowest? మీరు అసలు ఏ విధమైనటువంటి క్రెడెన్షియల్ లేకుండా, అంటే ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు, ఒక దిక్కు లేనివాడితో ఉండాలనుకుంటారా, లేక మంచి పలుకుబడి ఉన్నవానితో ఉండాలనుకుంటారా? Do you guys wish to be with somebody who has not got any credibility, name or nothing, or do you guys wish to be with somebody who has everything? మీరు ఆలోచించండి ఒకసారి. Just think about it. నువ్వు ఎవరితో నీవు రికగ్నైజ్ చేయబడాలనుకుంటావు? Whom do you wish to get ఈ recognized రోజు with? మన చర్చెస్ కూడా మెగా చర్చ్ అని ఎందుకు వచ్చింది? Today, why are our churches called mega churches? ప్రౌడ్ గా ఎందుకు చెప్పుకుంటున్నాం? Why are we talking about pride with పెద్దవాడితో that? మనల్ని గుర్తించుకుంటున్నాం. Because we are recognizing ourselves with greater things or bigger things. మన ఇండియాలో ఎందుకు క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది? Why India's got caste ఓ system? మేము చాలా పెద్దవాళ్ళం Oh, we are big people. కదా, మాది పెద్ద క్యాస్ట్ Yeah, our caste is big. కదా. ఎందుకు అనుకుంటున్నాము? Why are we thinking like ఎప్పుడు that? కూడా పెద్దవాటితో మొదటి వారితో ఉండాలని మనం ఆశపడతాం. Because that's our desire. We always wish to be with the beginning of అది మన the. మైండ్ సెటప్. That's our mindset. కానీ దేవుడు అంటున్నాడు, But God says, నేను మొదటి వాడను, I am the beginning. నేను పెద్దవాడను, I am the first one. నేనే bigger one. శక్తిమంతుడను, I am the strong one. కానీ నేను చివరి వారితో ఉంటాను. But I will be with the last ones. ఎంత అద్భుతం అండి అది. How great is that? ఎవరితో ఉంటాడంట? With whom will he wants to be? చెప్పండి. ఈ లోకంలో ఎవరైనా లాస్ట్ రోతో ఉన్నవానితో ఉండాలనుకుంటారా? Does anybody wants to be with the last one in this world? చెడిపోయిన వాడితో ఉండాలనుకుంటారా? With the corrupted ones? పేరు లేని వాడితో ఉండాలనుకుంటారా? With a person with no దీన fame? దరిద్రునితో ఉండాలనుకుంటారా? With people who are in misery? కానీ అంటున్నాడు, నేను మొదటి వాడను, But he says, I am the first one. కానీ కడపటి వారితో ఉంటాను, But I wish to be with the చివరి last. వారితో ఉంటాను. With the last. ఈ లోకంలో కూడా In this world, మనం ఈ గమనిస్తే if we see మన తోటి వారిలో with our fellow ones, వాళ్ళు మనకంటే కొంచెం అహెడ్ గా, మనకంటే ఫార్వర్డ్ గా, మనకంటే ముందున్నారు. when he is ahead or forward or bigger than us, మనం వాళ్ళతో పోల్చుకుంటే మనం వెనకబడి ఉన్నాం. we always compare with them and we feel that we are అరే, backwards. నా వయసులో ఉన్న వాళ్ళందరికీ పెళ్లి లేని నాకు కాలేదు. Everyone has got married but not me. అరే, నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు, మాకు పుట్టలేదు. Everyone has had a kid but not us. అరే, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి జాబ్స్ లో సెటిల్ అయిపోయారు, నేను కాలేదు. Everyone has got a settled in a job but not me. అందరికీ మంచి జీవితం ఉంది, నాకు లేదు. Everyone has got a good life but not us. అరే, నేను వెనకబడిపోయాను, I fell back. నాతో ఎవరు లేరు. Nobody's with me. అందరూ నన్ను చూసి ఒక రకంగా వీడు ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. Everyone is watching me and saying he's a failure. శాపగ్రస్తుడు వీడు, You're cursed ones. వీని దగ్గర ఏ దీవెన లేదు There is no blessing in his or అని her అందరూ life. అనుకుంటున్నారు. Everyone is thinking కానీ like గుడ్ that. న్యూస్ ఏంటి తెలుసా? But the good news is, నేను చివరి వారితో I ఉంటాను am the అంటున్నాడు. one who's going to be with the last one. నేను నీతో ఉంటాను I am అంటున్నాడు. going to be with you. లోకంలో నువ్వు వెనకబడిపోయావు, In the world you might be behind. ఉద్యోగంలో In వెనకబడిపోయావు, job you're behind. పరిచర్యలో In the వెనకబడిపోయావు, ministry you're behind. పాటల్లో వెనకబడిపోయావు, In songs you're behind. ఏ ఫీల్డ్ లో నువ్వు In వెనకబడిపోయినా every field if you. నేను అంటున్నా, నేను నీతో ఉంటాను But అంటున్నాడు I'm దేవుడు. saying I'm with you. చెప్తారా? చేతులెత్తి ఎవరు ఉంటానడు మనతోటి? Can you please tell me who is going to be with us? చెప్పరేంటండి? Please say the Lord. The Lord. The Lord is going to be with us.
Amen. Amen. మీ వాయిస్ సరిపాలే. Your voice is not enough. ఇప్పుడు కాసేపే నాకు ఆడ గోల ఉంటుంది చూడండి లోపట. After this, then you will hear the volume in full sounds out there. ఇక్కడ నో సౌండ్. Hear no sound. ఇక్కడ నో సౌండ్. Hear no sound. సే ఎవరుంటారంట మనతోటి? Who will be with us? చెప్పండి మీ భార్యకు, మీ భర్తకు, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. Just tell to your wife, your husband, or your neighbor. వాళ్ళకి చేయవండి. Just give a hand దేవుడు మనతో ఉంటాడు. and tell God is going to be with us. దేవుడు నీతో ఉంటాడు. God is going to be with దేవుడు us. నాతో ఉన్నాడు. The Lord is with me. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గొప్ప నిరీక్షణ కదా ఇది. It's a great hope. hope. ఎవరుంటారు మనతోటి? Who said who's going to be with దేవుడు us? మీతో The ఉంటాడు. Lord is going to be with us. చెప్పాలి గట్టిగా. So please tell that loudly. దేవుడు మనతో ఉంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? If God is with us, what is the benefit? ఇప్పుడు లేడా దేవుడు మనతో? Is he not with us now? ఇప్పుడు నాలో లేడా? Is he not in me now? నాతో లేడా? Not with నా me? ఇంట్లో లేడా? Not in my home? నాతో నాకు వచ్చింది పెద్ద డిఫరెన్స్ ఏంటి? What is the difference? డిఫరెన్స్ ఉంది. There's a difference. ఆయన ఏమన్నాడు? నేను మొదటి వాడను. He said, I am the beginning. దేవునికి లాస్ట్ గా ఉండడం అంటే ఇష్టం లేదు. God doesn't like to be the last. నువ్వు బాల్ ఎంత గట్టి కొట్టినా మళ్ళీ ఆడికే వస్తది. The speed, the ball is going to come back with the same speed. ఎందుకంటే దేవుని నువ్వు తీసుకెళ్లి వెనకేసినా మళ్ళీ ఆయన ఎక్కడికి వస్తాడు? Because if you put God in the last, where will he come? చెప్పండి, దేవుడు ఎవరు? మీరే చెప్పండి. ఐ యామ్ ద ఫస్ట్ అన్నాడు కదా. Tell me who is God? He said, I am the first. అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు? కానీ ఎవరితో ఉంటా అన్నాడు? He said he's కొంచెం అర్థమైనట్టు చెప్పండి. ఎవరితో ఉంటా అన్నాడు? ఇప్పుడు ఈ లాస్ట్ తో ఉన్న ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను కూడా ముందుకు తీసుకొస్తాడు అనమాట ఫస్ట్ కి. He is going to be with the last and is going to bring them to the first. Amen. ఏం చెప్పినావో నువ్వు అన్నట్టుంది నాకు. You're looking as if, what are you saying? ఎస్ అండి, మనం లాస్ట్ లో ఉన్నాము. We are in the last. దేవుడు ఎక్కడ ఉన్నాడట? Where is God? ఆయన మామూలుగానే ఆయన నేచరే ఫస్ట్ కదా. His nature is being first. ఆయన నేచర్ ఆయన మార్చుకోడు కదా. He will not change his nature. మనమే మార్చుకోవట్లేదు, ఆయన మార్చుకుంటాడా? We are not changing. Why will he change? అన్నాడు, నేను మొదటి వాడను. He said, I am the first. కానీ ఎవరితో ఉంటాను? But with whom will I be? అక్కడ ఉండి వాడిని ఏం చేస్తాను? I'll be there, and what will I do? నేను మొదటి వాణిగా వాడిని చేస్తాను. I will make them or ఎందుకంటే him నాకు వెనక first. కూర్చోవడం అంటే ఇష్టం లేదు నాయన, నాకు ముందుకు రావడం అంటే నీ ఇష్టం. I don't want to be the last, but I want to come the first, is what God ఎవరు says. దేవునితో ఉంటారో, Whoever is with God, దేవుడు ఎవరితో ఉంటారో, whoever God is వాళ్ళు with, ఏ మూల ఉన్నా, whatever corner they are, ఏ కార్నర్ లో వాళ్ళు వెనకబడిపోయినా, whatever corner they దేవుడు వారిని ముందుకు తీసుకొని God is వస్తాడు. going to bring them front. చెప్పాలి గట్టిగా, దేవుడు వారిని ముందుకి, Hallelujah. Praise the Lord. Let's clap. దేవుడు వారిని ముందుకు తీసుకొని వస్తాడు. God will bring them in the front. చెప్పాలి గట్టిగా, దేవుడు వారిని ముందుకు తీసుకొని God వస్తాడు. will bring them in the front. జడ్జెస్ చాప్టర్ 6 లో Judges chapter 6, 12, 13, 14. 12, 13, 14. ఓ మైటీ వారియర్ గిద్యోన్, Oh, mighty warrior Gideon, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. God is with you. నీవు ఇశ్రాయేలీయులను, You with Israel. నువ్వు ఇశ్రాయేలీయులను You with Israel. మిద్యానీయుల చేతి నుండి బయటికి తీసుకొస్తావు. You will save them from Midianites. అప్పుడు గిద్యోన్ ఏమన్నాడంటే, Then Gideon said, నా ఫ్యామిలీ, my family, నేను, me, నా ట్రైబ్ my tribe, చాలా లీస్ట్ కదా. we are the least. ఏమన్నాడు? We are the least. మేము చాలా వెనక ఉన్నాం కదా. We are back. We are way back. బ్యాక్వర్డ్ కదా మేము. We are backward. బ్యాక్వర్డ్ క్లాస్ కదా. We are backward class. మొత్తం వెనక వాళ్ళం కదా. We are just back class. ఏం గుర్తింపు లేదు కదా. We don't have any ఏ recognition. టాలెంట్ లేదు కదా. We don't have any talent. మాకే రికగ్నైజేషన్ లేదు I కదా. don't have got any recognition. మాకేం రెస్పెక్ట్ లేదు కదా. No respect. మమ్మల్ని ఎవరు గుర్తించారు కదా. Nobody realized or మేము recognized us. తృణీకరించబడిన వారం We కదా. have been rejected. అక్కడ దేవుని దూత అన్నాడు, But the angel of the Lord సో said, వాట్? అయితే ఏంటి? So what? The angel said, so what? ఏమన్నాడు? అయితే ఏంటి? So what? అందరూ చెప్పండి, అయితే ఏంటి? అయితే ఏంటి? So what? చెప్పండి, అయితే ఏంటి? So what? డబ్బులు లేవు అయితే? So no money? So what? జాబ్ లేదు అయితే? No job? So what? ఇంకా పిఆర్ సెట్ కాలే అయితే? No PR? So what? చెప్పండి, ఇంకా పిల్లలు పుట్టలేదు అయితే? No children? So what? ఇంకా నేను ముందుకెళ్ళలేదు అయితే? I did not go forward. So యెహోవా what? నీకు తోడుగా ఉన్నాడు కదా. God, Jehovah is with you. చెప్పండి, Hallelujah. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు Jehovah కదా. is with you.
క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తలేడు, జవాబు మాత్రమే ఆ దేవుడు చెప్పాలనుకుందో చెప్తుండే అక్కడ. He's not giving a question, he's giving an answer. మనం 100 చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేయమంటే. We'll give 100 explanations. మీ చూడండి, బైబిల్ కోసం ఒక స్క్రిప్చర్ అడిగితే గుర్తుండదు, కానీ రోగం కోసం అడిగితే మాత్రం మస్తు శాస్త్రవేత్తలు అయిపోతాం మనం కూడా. So when we ask for a scripture portion, we cannot say, but when we talk about something, అరే 66 పుస్తకాలు చెప్పు రాబోయ్ అన్నామంటే డగడగడగా సార్ వస్తలే సార్ అంటాడు. so when we ask for 66 books, he will say something, but he'll say, I'm not recollecting it. కానీ మీరు ఏదైనా అడగండి వానికి But when you ask something, రీసెర్చ్ ఫిలాసఫిస్ట్ ఏవేవో అయిపోతుంటాడు. he'll become a researcher or philosopher. నాకు అనిపిస్తుంది ఎంత జ్ఞానం ఉంది దీనికి, దేవుని జ్ఞానం తప్ప. I think how much wise is this guy, except that he doesn't has the wisdom of God. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ బైబిల్ చెప్తా అయితే ఏంటి? The Bible says, so what? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. Jehovah is with you. ఎవరు? లీస్ట్ ట్రైబ్ అది. Who is the least tribe? వెనకబడిపోయిన ట్రైబ్ అది. Who is backward class? కానీ దేవుడే ఇశ్రాయేలుకు రక్షకుడిగా, సేవియర్ గా మార్చాడు ఆ రోజు But వాళ్ళని. Jehovah turned as savior to the Israel. ఇదే మెసేజ్ ని దేవుడు మీకు ఇస్తున్నాడు. This is the message with God is నువ్వు ఏ giving. పొజిషన్ లో అయినా ఉండు, Whatever position you ఏ are, రోల్ అయినా ఉండు, whatever row ఏ you are, కార్నర్ లో అయినా ఉండు, ఏ మూలైనా ఉండు, whatever corner you are, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను. God is saying, I am with you. నేను నిన్ను ముందు తీసుకొని వస్తాను. I will bring you in the front. చూడండి, జాన్ గాస్పుల్ చాప్టర్ 6 మీరు చదివితే, See in John's Gospel chapter 6, అక్కడ మగవాళ్ళే 5,000 మంది ఉన్నారట. the men were 5,000. మరి ఆడవాళ్ళు పిల్లల లెక్క ఎంత ఉందో తెలియదు. We don't know what's the count of women and మేబీ children. 15 to 20,000 ఉండొచ్చు. Maybe 15 to 20,000. అక్కడ ప్రభు అన్నాడు వీళ్ళకు ఆహారం పెట్టండి అని శిష్యులకు చెప్పాడు. And the Lord said, feed them. వాళ్ళు అన్నారు, ఇంతమందికి ఎవరు పెడతారయ్యా? How can we feed so many? ఎన్ని రొట్టెలు పట్టుకురావాలి? How many rotis should we ఇప్పుడు bring? ఎన్ని షాపులకు పోవాలి? How many shops should we go? ఎన్ని దుకాణాలు తెరుస్తున్నాయో? How many shops are open? ఎవరు రొట్టెలు తయారు చేస్తున్నారో? Who is preparing the food? ఇప్పుడు ఇంత డబ్బేడికెళ్ళి మూట కట్టాలి. Where can we bring so much of మన మైండ్ ఎప్పుడు క్యాల్కులేషన్ వేసే, our mind always calculates. ఎప్పుడు మన సమస్యలనే క్యాల్కులేట్ We చేస్తాం. always calculate our problems. ఎన్ని అప్పులు ఉన్నాయో క్యాల్కులేట్ చేస్తాం. How many debts what we have. ఎన్ని హర్ట్స్ ఉన్నాయో క్యాల్కులేట్ How many చేస్తాం. hurts we calculate. ఎంతమంది నిన్ను బిట్రేయల్ చేశారో నువ్వు క్యాల్కులేట్ How చేస్తావు. many people betrayed us. ఎన్నిసార్లు ఓడిపోయావో నువ్వు క్యాల్కులేట్ How చేస్తావు. many times we have lost. కానీ గుడ్ న్యూస్ చెప్పమంటారా? But the good news, should బుక్ I ఆఫ్ say, జోబ్ చాప్టర్ 5 book of Job chapter 5 వర్స్ నెంబర్ 9, verse number 9, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 10 book of Job chapter 10 వర్స్ నెంబర్ 9 verse number 9, ఏమన్నది తెలుసా? What సారీ, is there? చాప్టర్ 9 వర్స్ నెంబర్ 10 ఏమని చెప్తుంది verse తెలుసా? number chapter 9 verse number 10. దేవుడు కౌంట్లెస్ అద్భుతాలు చేసేవాడు. God, it does countless You cannot miracles. count without a number. We cannot count without a number. It's numerous. మనం అప్పులు లెక్క పెట్టొచ్చు, We can calculate the debt, సమస్యలు లెక్క పెట్టొచ్చు, problems, కానీ దేవుడు చేయబోయే కార్యాలను లెక్కించలేవు. but we cannot count the number of miracles God is ఒక doing. రోజు ఒక నెలలో నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. One month I had a lot of, ప్రతిదీ రాసుకొని ప్రార్థన చేస్తా I was ఉన్నా. writing everything and praying for them. ప్రేయర్ చాలా మంచిది. Prayer is good. ప్రేయర్ తప్ప మనకు ఇంకొక ఆధారం పెట్టుకోవద్దు. There is no hope other than కొన్ని prayer. ప్రార్థన లేకుండా పొందుకున్నాము, Some things I have received without కొన్ని praying, ప్రార్థన ద్వారా పొందుకోవాలి. and this one I want to receive with ఈ prayer. జీవితం ప్రార్థన లేకుండానే పొందుకున్నాం. This life I have received without praying. సాల్వేషన్ ప్రార్థన లేకుండానే పొందుకున్నాం. I've received salvation without యేసు praying. ప్రభు మన అడక్క ముందే దిగొచ్చాడు, Jesus Christ came down కానీ without ఇప్పుడు అడిగితే asking. కొన్ని వస్తాయి. But when we ask, some things would come. ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. Don't neglect prayer. నేను ప్రేయర్ అన్ని చేశాను, I prayed for many things. ఏమీ కాలేదు. Nothing happened. చాలా డిసప్పాయింట్ అయ్యా. I got disappointed. అప్పుడు తర్వాత వాక్యం చదివితే, So when I read the word scriptures, దేవుడు వితౌట్ నెంబర్ అంటే ఈవెన్ యూ కెన్ నాట్ కౌంట్ హిస్, అన్ని అద్భుతాలు చేయగలడు అని వాక్యం చదివా నేను. so when I read that, it says God can do numerous miracles. ప్రభా నేను అప్పులు లెక్క పెట్టుకుంటున్నా, కష్టాలు లెక్క పెట్టుకుంటున్నా, కానీ అద్భుతాలు లెక్క పెట్టలేకపోతున్నాను. God, I'm calculating or counting the troubles or problems, but I'm not counting the miracles or నో blessings. నో నో నో, నేను దాన్ని చింపేశాను. So I teared them. నేను చెప్పాను, ప్రభువా So I said, ఈ God, నెలలో, from this month, ఈ వారంలో this week, లెక్క లేనన్ని అద్భుతాలు నేను I చూడబోతున్నాను. will have many blessings or miracles, లెక్క countless, లేనన్ని కార్యాలు పరిచర్యలో countless చూడబోతున్నాను. works of you, Lord. లెక్కలేని రోగులు బాగు కాబోతున్నారు. Many sick people will get healed. లెక్కలేనంత మంది హృదయాలు బాగు కాబోతున్నాయి. Numerous hearts will be healed. అనేక కుటుంబాలకు విడుదల రాబోతుంది. Many families will be లెక్కలేని దేవుని delivered. సమృద్ధిని చూడబోతున్నాను. There are going to be countless మీకు blessings. తెలుసా అండి, దేవుడు కార్యాలు లెక్క పెట్టలేం మనం. We cannot count God's miracles. దేవునికి మహిమ చెల్లించునుగా. Great glory to సో God. అప్పుడు వీళ్ళందరూ క్యాల్కులేషన్ చేసి లెక్క చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఫిలిప్పు, పేతురు, యోహాను, యేసేకు. So all the disciples were calculating and giving him them account. యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది చెప్పు పోయి. Jesus said, what do you have?
అంటే ఏం చెప్పమంటావు? 20,000 మందికి ఏం క్యాల్కులేషన్ చేసి చెప్పమంటావు? If you ask us what do we have, what can we do, what can we calculate for 15-20,000 people? అప్పుడు ఒక కుర్రోడు 5 రొట్టెలు ఉన్నాయి సార్ నా దగ్గర. But the kid got 5 loaves. తీసుకురా. Then Jesus said, bring, తీసుకురా. bring. ఆయన చేతిలో పెట్టారు అంతే. And when he gave it into the hands of Lord, లైఫ్ ఆఫ్ గాడ్ ఆ రొట్టెల్లోకి వచ్చేసింది. and the life of God came into that loaves. ఇమాజిన్ కూడా చేయలేని అద్భుతం జరిగింది. You know, it beyond the imagination is a miracle. అసలు మన which happened. ఊహకు అందని కార్యం జరిగింది. Beyond our imagination, there was a great 20,000 miracle. మందికి 5 రొట్టెలు తండ్రిగాను తల్లిగాను మారాయి. That the loaves of which 5 loaves became, ఓల్డ్ రొట్టెలు న్యూ రైట్స్ నే రొట్టెలను ప్రొడ్యూస్ చేశాయి. all the old loaves produced the new ones. తెలుసా అండి, ఏమంటే బాగా కోల్డ్ స్టబన్ అయిపోయిన రొట్టెలు ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్న రొట్టెలను ప్రొడ్యూస్ చేయడం మొదలు So the పెట్టాయి. cold loaves, which stubborn ones, became the fresh ఏదైతే ones. ప్రభు చేతికి వస్తుందో Whatever comes to the hands of the అది Lord, లాస్ట్ మీల్ కావచ్చు, even in the last meal, అది లాస్ట్ బ్రెడ్ కావచ్చు, even it might be the last bread, అది లాస్ట్ బ్రెత్ కావచ్చు, even the last breath, అది లాస్ట్ ఆపర్చునిటీ it might కావచ్చు, be the last అది opportunity, లాస్ట్ గా లీస్ట్ గా ఉన్నది ఏదైనా it might be కావచ్చు. the last and the least. దేవుని చేతికి వచ్చిన మరుక్షణమే Once it comes in the hand of the Lord, దాన్నే దేవుడు స్టార్టింగ్ గా then మారుస్తాడు. He will make it a beginning. అందరూ తిన్నారు, Everybody ate. అందరూ తిన్నారు, Everybody ate. సంతృప్తిగా తిన్నారు, Everybody ate to the అందరూ heart's content. తీసుకెళ్లారు, Everybody took. అందరూ తీసుకెళ్లారు. Everybody took. తీసుకెళ్ళగా కూడా After even the taking, మిగిలిపోయినవి 12 బాస్కెట్స్. there were 12 baskets remaining. హల్లెలూయా. Hallelujah. దేవుడు నీ జీవితాన్ని అలా మార్చగలిగిన God is వాడు. going to change your lives like that. నువ్వు చిన్న లిమిట్ అయిపోయి ఉన్నావేమో. You might be limited, మనకు small. కొన్ని లిమిటేషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. There are some limitations being శత్రువు arranged. చెప్పాడు నువ్వు ఈ బార్డర్ దాటకూడదు, The enemy said, don't cross the నువ్వు ఆ border. జాబ్ ని పొందుకోవద్దు, You don't go for the నువ్వు ఆ job. బిజినెస్ లో సక్సెస్ You కావద్దు, will not be successful in the business. నీకు పిల్లలు You పుట్టకూడదు, will not get children. నీ కుటుంబంలో సమాధానం ఉండకూడదు, There should be no peace in your నీ family. జీవితం అంతా అక్కడే నువ్వు స్ట్రగుల్ అవ్వాలి, Your struggle నీ in the same పరిచర్య circle. అంతలోనే ఉండాలి, Your ministry should be in ఆ that. బార్డర్ దాటి బయటికి రావద్దు. You should not cross the border. యేసు నామములో ఈ రోజు ఆ బార్డర్ In బౌండరీస్ Jesus' బ్రేక్ name, అయిపోవాలి. the border should be broken. దేవుడు నిన్ను Hallelujah. ఎన్లార్జ్లోకి నడిపించాలి. ఆ యొక్క God గొప్ప విడుదలకు దేవుడు దయ తీసుకెళ్ళాలి. God should make you all work in enlargement. సింపుల్ అండి, ఆయన చేతికి అప్పగించుకోండి It's మనల్ని. simple. Just surrender that into the ఆయన Lord's hand. చేతికి మిమ్మల్ని మీరు Into His అప్పగించుకోండి. hands. Just నీ ప్లాన్స్ surrender. ఆయన చేతికి Your అప్పగించు, plans, నీ ప్రయత్నాలు ఆయన చేతికి your అప్పగించు, trials, నీ కష్టాలు ఆయన చేతికి అప్పగించు. your troubles. నా దగ్గర ఏముంది నాయన? God, what do I ఈ have? కొంచెమే నీకు There's ఇస్తున్నాను. something little నా what దగ్గర I have. కొంచెమే శక్తి ఉంది. God, I have got little strength. మీకు తెలుసా దేవుని రాజ్యంలో కొంచానికి కూడా వాల్యూ ఉంది. Even in God's kingdom, if God has got a value, గ్లాస్ ఆఫ్ వాటర్ కి రివార్డ్ ఉంది. there's a reward for the glass of water. మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ కి రివార్డ్ ఉంది. Mustard seed of faith, there is a reward. చిన్న లిటిల్ స్ట్రెంగ్త్ కి దేవుడి దగ్గర Small రివార్డ్ ఉంది. little strength, there is a reward. చిన్న ఫెయిత్ ని దేవుడు లెక్క Small పెడుతున్నాడు. little faith, there is చిన్న God is బాబుని counting. దేవుడు కౌంట్ Small చేస్తున్నాడు. little kid, God is చిన్న counting. ప్రేయర్ ని కూడా దేవుడు కౌంట్ Small little చేస్తున్నాడు. prayer, God is counting. హల్లెలూయా. Hallelujah. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ గాడ్ ప్లీజ్ డూ ఇట్ కంటిన్యూలీ. Whatever you do, God, please do it continually. ఆపకండి, Don't stop. ఎందుకంటే ఆ చిన్న వాటిని దేవుడు గొప్ప దీవెనగా Because the మార్చబోతాడు. small thing, God is going to bless them. ఆ చిన్న ప్రయత్నాన్ని దేవుడు గొప్పగా The small ఆశీర్వదిస్తాడు. trial, God is going to bless. హల్లెలూయా. Hallelujah. ఐ సీ ద ఫైర్ ఆఫ్ గాడ్ I హియర్. see the fire of God. దేవుని సన్నిధి ఇక్కడ దిగి వచ్చింది God's సడన్ గా. presence is here. సడన్ గా ఆయన ఆత్మ దిగి వచ్చినట్టు గమనిస్తున్నాను. I'm seeing that the Spirit of the Lord is here. నీకున్న ఆ ఆశను ఆయన చేతికి అప్పగించండి. I've just put my desire. నీకున్నటువంటి ఆ యొక్క ప్లాన్ ఆయన చేతికి Just అప్పగించండి. surrender the plan. దేవా నా into His దగ్గర hands. ఇది తప్ప ఏమీ లేదు నాయన. God, I just have this and నా దగ్గర nothing. ఇది తప్ప ఏమీ లేదు నాయన. I've got just this one, God. ప్లీజ్ నువ్వు నన్ను దర్శించు, God, please visit me. నన్ను మార్చు. God, change me. ఆయన చేతికి అప్పగించబడింది ఏదైనా సరే Whatever you surrender into His అది hands, లాస్ట్ మీల్ కాదు, that is not the last అదే meal. ఫస్ట్ మీల్ గా That's the మారుతుంది. first meal. అదే ఫస్ట్ మీల్ గా That's మారుతుంది. the first meal. అదే ఫస్ట్ వ్యక్తిగా That's మారుతాడు. the first person. వాడే ఫస్ట్ పర్సన్ గా That's మారుతాడు. the first person. ఇంకొక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. Just another illustration I'll share and stop. బైబిల్లో In Bible, ఐజక్ కి Isaac, ఇద్దరు ట్విన్స్ పుట్టారు. he had two twins. పెద్ద ఆయన పేరు ఈసా, The name of the first child is Esau, రెండో ఆయన పేరు జేకబ్. and the second one is Jacob. పెద్దోడు ఎర్రగా ఉంటాడంట, The first one is red, చిన్నోడు the small one, ఆయన పేరేంటి? Jacob. జేకబ్ అంటే అర్థం ఏంటి చెప్తారా? Betrayer. మీకు బైబిల్ కాలేజ్ అవసరం లేదు. You don't need Bible college. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే మీకు మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన దేవునికి స్తోత్రం. Because you have got great wisdom, so praise God for that. యాకోబు అంటే Jacob, చాప్టర్ means 25, chapter 25, 26 and 27 చదివితే 26 and 27. యాకోబు అంటే
meaning of Jacob ఫస్ట్ మీనింగ్ ఏంటి తెలుసా? the first meaning is హీల్ క్యాచర్, heel catcher, కాళ్ళు పట్టుకునేవాడు. the one who catches the feet or the heel. ఎవరండి ఆయన? He's a heel catcher. ఎవరండి ఆయన? కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, Heel catcher. మడం పట్టుకునేటోడు. అర్థమైంది, మనుషుల కాళ్ళు పట్టుకుంటే పనులు కావాలి. He understood that there's nothing works when we catch the మా feet of, భార్య కోసం మామ కాళ్ళు పట్టుకున్నాడు. for wife he catched the feet of his ఈ జీవితం అంతా father. కాళ్ళు పట్టుకునే వ్యవహారమే అయిపోయింది So ఆయన. all his life it was just like heel catching of touching the feet. బట్ చాప్టర్ 28కి వచ్చేటప్పటికి But when we come to chapter 28, అక్కడి నుంచి ఒక మిరాకల్ జరిగింది. there a miracle happened. దేవుడు ఆయనతో మాట్లాడాడు. God spoke to him. 32 చాప్టర్కి వచ్చేప్పటికి In chapter 32, రిటర్న్ లో వస్తుండగా In the మామ writ- ఇంటి దగ్గర నుంచి from father-in-law's house when he was returning, అక్కడ ఏం జరిగిందంటే దేవునితో ఆయనకి ఎన్కౌంటర్ జరిగింది. and he encountered God there. అప్పుడు ఆయన ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? And whom did he catch? Whose దేవుని feet did he కాళ్ళు catch? పట్టుకున్నాడు. He caught God's feet. చెప్పండి, ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? God's చెప్పండి, feet. ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? God's feet. మనుషుని కాళ్ళు పట్టుకునే స్టేజ్ నుండి From catching men's feet, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. he went to catching God's feet. మనిషి కాళ్ళు పట్టుకున్నంత వరకు మోసగానిగా రిమైన్ గా ఉండిపోయాడు అంతే. Until he caught the feet of the men, he was like a betrayer. అంతే. That's all. పిల్లలు వచ్చారు, భార్యలు వచ్చారు, ఆస్తి వచ్చింది, బట్ స్టిల్ నేమ్ ఒకటే ఉంది. ఏంటి? Wife came, child came, and wealth came, but the name is still the same. ఆస్తి వచ్చింది అయినా కూడా ఏముంది? He got ఏం the పేరు wealth. అనేది? He's still the name is. మోసగాడు, He's like a betrayer, cheater, డిసీవర్, మోసగాడు, deceiver, మోసగాడు. deceiver. ఎప్పుడైతే దేవుని కాళ్ళు పట్టుకున్నాడో But when he hold the feet of ఆ God, రాత్రి మోసగాడు నుంచి that night from betrayer, ఇశ్రాయేలుగా మారాడు. he changed. He got converted to ఇశ్రాయేలుగా Israel. మారాడు. He changed. నేను into అంటున్నా, Israel. దేవుణ్ణి ఎవరు పట్టుకున్నా Whoever touches God's దేవుడు feet, వాని పొజిషన్ ని God మారుస్తాడు, changes వాడి their position. జీవితాన్ని He మారుస్తాడు, changes his వాడి life. పేరు He మారుస్తాడు, will change the వాడికి name. ఉన్నటువంటి బ్యాడ్ రిమార్క్ ని దేవుడు మారుస్తాడు. God will change the bad remark. దేవుడు వానికి ఒక కొత్త పేరుని God ఇస్తాడు. will give a new name. అందరూ చెప్పండి, కొత్త పేరు అని చెప్పండి గట్టిగా. And he'll give a new name. నేను ఎలా అరుస్తున్నా, మీరు ఎలా వింటున్నారు? దేవుడికి మహిమగలను గాక. How am I shouting and how are you listening? Praise to God. ఇక్కడే ఎలా ఉంటారా? ఇంట్లో కూడా Are you guys like this or even at home the same? ఆ హాల్లో కూడా ఇలాగేనా? In the hall the same? ఇక్కడే ఎలాగ ఉంటారు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Praise to God. నేను అంటున్నాను, దేవుని కాళ్ళు పట్టుకోగానే ఏం జరిగింది? When he touched the feet of God, హీ గాట్ ఎ న్యూ నేమ్. he got a new name. చెప్పాలి గడిగా. Just please tell loudly. దేవుడు మీ బిజినెస్ లో మీకు ఒక న్యూ బ్రాండ్ ని క్రియేట్ God చేయాలి. is going to give a new brand to your business. దేవుడు నీ ఉద్యోగంలో నీకు ఒక న్యూ నేమ్ ని ఇవ్వాలా. God is going to bring a new name in నీ the పరిచర్యకు దేవుడు ఈ ప్రాంతంలో ఒక కొత్త పేరుని ఇవ్వాలా. God is going to give a new name to the ministry. కొత్త పేరుతో వెళ్ళి నా పేరు కొత్తదని చెప్పకండి వాళ్ళకి. Don't go and say it's a new name. అరే నీ పేరు అదే, దేవుడు ఇస్తాడు కొత్త పేరు నీకు. Just tell God is giving a new లార్డ్ name. హిమ్సెల్ఫ్ విల్ గివ్ యు ఎ న్యూ నేమ్. Lord himself will give a new name. ఆయన న్యూ నేమ్ కోసం అడగలేదు, He didn't ask for a new name, కానీ దేవుడు అతనికి ఇచ్చాడు. but God gave it. నీ పేరేంటి? What's the name? యాకోబు అయ్యా. He's Jacob. నో మోర్ యాకోబ్. No more Jacob. చెప్పండి, నో మోర్. No more. చెప్పండి, నో మోర్ No సఫరింగ్. more. చెప్పండి, నో మోర్ సఫరింగ్. No more suffering. నో మోర్ సిక్నెస్. No more sickness. నో మోర్ పావర్టీ. No more poverty. నో మోర్ ఫెయిలియర్స్. No more failures. చెప్పాలి, నో మోర్ అని. No more. ఇప్పుడు వరకు చాలు. Just enough. Until ఇప్పుడు now. కొత్త పేరు. Now it's a new name. చెప్పాలి గట్టిగా. Please say it loudly. కొత్త పేరు ఒకటి మన కొరకు దేవుడు పరలోక రాజ్యంలో కూడా సిద్ధపరిచాడు. God has even installed a new name for us in heaven. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఆ పేరేందో. When we go there, we'll know. కానీ ఇక్కడ దేవుడు భూమి మీద ఒక కొత్త పేరు మనకి But ఇస్తాడు. God has given a new name even in this earth. ఆయనని ఎవరు పట్టుకున్నా Whoever catches they him, will get a new name. you will get a new name. ఫెయిలియర్ నుంచి సక్సెసర్ గా దేవుడు From మార్చాడు. failure to success is going to change. మోసగాడి నుంచి ఆశీర్వాదగానికి దేవుడు From మార్చాడు. deceiver, he's going to make you a blessed one. ఎందుకు పనికి మాలినాడు అన్నవాడిని దేవుడు యూస్ఫుల్ గా మార్చాడు. To whom there's called useless, he's made useful. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదే దేవుని ఈ రోజు నువ్వు సేవిస్తున్నావు. That's the same Lord whom you're serving నువ్వు today. దీవించబడడం గొప్ప విషయం కాదు. It's not great that you're being blessed. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు ఐ విల్ బ్లెస్ యు అని మాత్రమే అనలేదు దేవుడు. God, when he spoke to Abraham, he didn't say, I will bless you only. బట్ యు విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ He అన్నాడు. said,
you will become a blessing to నువ్వు others. కేవలం జాబ్ పొందుకోవడమే కాదు, Not only just you నువ్వు getting a బిజినెస్ job, లో సెట్ అవ్వడమే కాదు, not just settling in the నువ్వు business, ప్రాబ్లమ్స్ ఒక్కటి సాల్వ్ చేసుకోవడం not కాదు, solving just your problems. నువ్వు ఇప్పుడు ఇతరులకు బ్లెస్సింగ్ గా Then మారాలి. you have to become a blessing to ఇప్పుడు నువ్వు others too. ఉద్యోగం ఇచ్చేవాడిగా You మారాలి, should become the one who నువ్వు gives jobs. దీవించేవాడిగా You మారాలి, should become నువ్వు somebody సహాయం blessing. చేసేవాడిగా You మారాలి, should be somebody who నువ్వు becomes, ప్రార్థించేవాడిగా మారాలి, you should become a prayer నువ్వు warrior. రోగులను స్వస్థపరిచేవాడిగా You should మారాలి, become a healer. నువ్వు సువార్త ప్రకటించేవాడిగా You should be a మారాలి, preacher. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టేవాడిగా A మారాలి, caster of the demons. రోగులను స్వస్థపరిచేవాడిగా Healing the మారాలి, sick. చచ్చిపోయిన వారిని Raising లేపగలగాలి, the dead. కరుడు కట్టిన హృదయం గల వారికి దేవుని కరుణను అందించే పాత్రగా To మారాలి. become a merciful one. హల్లెలూయా. Hallelujah. చెప్పండి, దేవుడు నన్ను వాడుకుంటాడని God చెప్పండి. is going to use me. Tell ఆయన loudly. చేయి పట్టుకుందాం దేవునికి Just స్తోత్రం. hold God's hand. మనుషుల కాళ్ళ దగ్గర నుండి From the feet of the man దేవుని కాళ్ళు పట్టుకున్నాడు, to the feet of God. జీవితం His మార్చబడింది. life was changed. చెప్పండి, జీవితము Life మార్చబడింది. got changed. చెప్పండి, జీవితము Life మార్చబడింది. got transformed. అసాధ్యమా దేవునికి? Is it impossible to చెప్పండి, God? అసాధ్యమా దేవునికి? Is it impossible to నా God? పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతాలు చెప్తే చాలా ఉన్నాయి. In my ministry, if I tell the miracles, the many, దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. God is able to do many కేవలం ఆయన ఒక miracles. స్టోరీ కాదు, God is not a story. నేను ఆయన సన్నిధిని కళ్ళారా చూశాను. I saw His ఆయన glory. శక్తిమంతుడైన దేవుడు, He's a mighty one, ప్రేమ కలిగిన దేవుడు. loving one. పాస్టర్లైనా మార్చగలడు, Pastor, He can change the లీడర్స్ అయినా pastor, మార్చగలడు, even the leaders. మామూలు వ్యక్తులైనా Even మార్చగలడు, the ordinary people, రాజులైనా మార్చగలడు, even the kings, పరిస్థితులైనా మార్చగలడు, the ఏదైనా situations, మార్చగలిగిన వాడు anything He ఆయన. can change. ఆయనకు అప్పగించుకోవాలి మనం Just అంతే. surrender it to the Lord. చెప్పండి, ఆయనకు అప్పగించుకోవాలి. Just say, surrender it to the Lord. I will surrender it to the యాకోబు Lord. ఇప్పుడు మోసగాడి నుంచి ఏమయ్యాడు? From what he was from the deceiver, what did Jacob become? ఇశ్రాయేలుగా He మారాడు. became Israel. ఇశ్రాయేల్ అంటే 3 మీనింగ్స్ ఉన్నాయి. There are 3 meanings to Israel. ఇప్పుడు మీనింగ్స్ చెప్పుకోపోతే మనకు సాయంత్రం అయిపోతుంది. If I keep on telling, then the evening will end. కానీ ఒక్క మాట చెప్తాను. Just want to say one word. చాప్టర్ 35 Chapter 35, 17th verse, verse 17, బుక్ ఆఫ్ జెనసిస్. book of Genesis. ఆయనకి ఇష్టమైన భార్య, The one whom he loved, his ఆమె loving wife. కోసము 14 ఏళ్ళు కొలువు చేశాడు. He worked 14 years for her. He toiled for 14 years. He toiled for 14 years for her, His beloved wife. his beloved wife. प्यारा का टुकड़ा. She's a heart. हैदराबाद में एक डेजर्ट है, उसका नाम शाही का टुकड़ा. In Hyderabad, there's something called Shahi Ka Tukda. ये उनका दिल का टुकड़ा है. This is the Dil Ka Tukda, piece of her heart. But पहला वही मर गया है. But she only died first. The more you love God, then God. దేవుని కంటే the more you love persons, then God, you lose first. The more you love that person, you will lose that person first. తన అన్నని యాకోబును ఏశావును కలవడానికి వెళ్ళినప్పుడు కూడా When he went to even meet Esau, ఫస్ట్ సర్వెంట్స్ ని పెట్టాడు, he put the servants first, తర్వాత దాసీలను వాళ్ళ పిల్లల్ని ముందు పెట్టాడు, and the maids and their children, he put them first. తర్వాత పెద్ద భార్య పేరు లేయాను ఆమె పిల్లల్ని ముందు పెట్టాడు, He put Leah and her children first. తర్వాత రాహేల్ని దగ్గర పెట్టుకున్నాడు. Then he put Rahel close to కానీ him. జీవితంలో ఫస్ట్ చనిపోయింది ఎవరు? But she died first. నేను అంటున్నాను, లవ్ గాడ్ ఫస్ట్. I'm saying love God first. లవ్ గాడ్ ఫస్ట్. Love God first. లవ్ గాడ్ ఫస్ట్. Love God first. మోర్ దెన్ యువర్ సెల్ఫ్. More than yourself. మోర్ దెన్ మనీ. More than money. మోర్ దెన్ హెల్త్. More than health. మోర్ దెన్ లగ్జరీ. More than luxury. ప్లీజ్ లవ్ గాడ్. Please love God. ఆయనను ప్రేమిస్తే మోసపోవు. Because when you love Him, you will not get cheated. ఆయన నిన్ను దీవిస్తాడు. He will bless you. ఆమె భార్య చనిపోయే ముందు When before the wife died, ఆమె ప్రెగ్నెంట్. she was pregnant. ఆ దారిలో ప్రయాణంలో In that journey, she gave a birth. she gave birth. అప్పుడు ఒక బాబు పుట్టాడు. Then a son was born. అప్పుడు ఆమె చెప్పింది, ఒక ఆమె నీకు మగపిల్లాడు పుట్టాడు. And she said, you have been blessed with a baby ఆమె boy. చచ్చిపోయేటప్పుడు చాలా బాధపడింది కదా. When she was dying, ఆ పుట్టిన బాబుకి ఏమని పేరు పెట్టిందంటే the name of that boy was బెనిన్నో. Beninom. బెనిన్నో Beninom. అంటే అర్థం ఏంటి తెలుసా? What's the meaning of that? దుఃఖపుత్రుడు. Like he's a son of The sorrow. son of sorrow. The son of sorrow. దుఃఖము కలిగించాడు. He caused grief or sorrow. మదరే తన బిడ్డకు దుఃఖం అనే శాపం అనే పేరు పెట్టింది. And mother gave that name to the child. మీకు తెలుసా, It's called తల్లే sorrow. తన బిడ్డను శపించింది బైబిల్లో. The mother cursed that child in Bible. ప్రభు చెప్తున్నాడు, తల్లి అయినా మరచిన, But God says, even if the mother forgets, తన కడుపున పుట్టిన బిడ్డను తల్లి అయినా మరచిన. the mother who carried the child, even if మనం she అందరం కూడా forgets. ఈ రోజు మదర్స్ డే సెలబ్రేట్ We are చేస్తున్నారు వరల్డ్ celebrating వైడ్ గా. Mother's Day worldwide. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ దేమ్, వాళ్ళు డిస్కరేజ్ చేయట్లేదు I'm not వాళ్ళని. discouraging them, చెప్తున్నాడు, but God says, మదర్ లవ్ ఇస్ ఎ గాడ్స్ లవ్ యాక్చువల్లీ. mother love is God's love. కానీ అది హ్యూమన్ లవ్ కదా. That's human love. దానిలో కూడా కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు, There are some errors in కొన్ని that too. లిమిట్స్ ఉండొచ్చు, There are limitations. దానిలో కూడా కొన్ని
అవి ఇవి ఉండొచ్చు. There are something here and there. బట్ చెప్తున్నాడు, But here it says, చచ్చిపోయే ముందు తన బిడ్డకి ఏమని పేరు పెట్టింది తెలుసా? దుఃఖము. before dying, she named him sorrow, grief. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 4 and 9 and 10 లో కూడా ఒక తల్లి, ఫస్ట్ క్రానికల్స్ 4, 9, 10 లో తన తల్లి తన కొడుక్కి ఒక పేరు పెట్టింది. First Chronicles 4, 9, 10, the mother named a child జబేజ్. Jabez. అంటే అర్థం ఏంటి తెలుసా? And the meaning of that is పెయిన్, fame. పెయిన్, Pain. పెయిన్, Sorry, pain. సారో, Sorrow. ఒక శాపం. That's a curse. ఏంట్రా నీ లైఫ్? What is your life? ఎప్పుడు ఏడవడమేనా? Every time crying. ఎప్పుడు డబ్బులు లేవంటావా? Every time no money. ఎప్పుడు ఒంట్లో బాలేదంటావా? Every time you're sick. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావా? Every time sorrow. ఎప్పుడురా కారు కొంటావు? When will you buy the car? ఎప్పుడురా ఇల్లు కొంటావు? When will you buy a home? అంతేనా? And that's all. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినావా? Don't you go to did you not go to వాళ్ళు the ఇచ్చే doctor? ఐడియాలకే సగం చచ్చిపోతాం. Every time what ideas you వాళ్ళు get, చెప్తున్న సజెషన్స్ కే సగం చచ్చిపోతాం. you will die half. when వాళ్ళకి they give you భయపడి ఆ రూట్కి suggestions. పోవడం కూడా మానేస్తాం. వాళ్ళకి భయపడి ఆ వాళ్ళు ఉన్న వీధిలోకి పోవడం కూడా You will fear మానేస్తాం. and then you'll not even go to the streets where they ఇంకా live. చర్చ్ పెరగలే, And your church even did not ఇంకా grow. చర్చ్ కట్టలే, You didn't build the church. ఇంకా నువ్వు మినిస్ట్రీలో పైకి రాలే. You didn't come up in the ministry yet. Oh, అయ్యయ్యో, మనకు జరిగే పోరాటం, యుద్ధం గుండెలో మామూలుగా ఉండదు. ayyo, that kind of a battle in our hearts is not ordinary. కానీ ఏం జరిగింది తెలుసా? But what happened? ఇశ్రాయేలు అనబడిన యాకోబు Uh, Jacob, who was called Israel, ఆ బాబుని చేతిలోకి తీసుకున్నాడు. he took the child in his hands. మదర్ ఏమని పేరు పెట్టింది? What name did mother give? బెనినో, Benino, ద సన్ ఆఫ్ the son of సారో. sorrow. కానీ యాకోబు ఏమన్నాడు? But Jacob said, నీ పేరు నేను మారుస్తున్నా, I'm going to change your నీ పేరు నేను Your మారుస్తున్నా. name I'm going to change. You shall call Benjamin. You shall be called Benjamin. Benjamin, Benjamin, the son of right hand. the son of right hand. You know what is the meaning of right hand in the You know Bible? what's the meaning of the right hand? Useful. In Bible? Useful. Skillful, Skillful. priority, Priority. dominion, Dominion. domination, Domination. anointing. Anointing. అద్భుతం కదా? It's a miracle, wondrous. ఎవరో పెట్టిన శాపాన్ని మోసి తిరగాల్సిన అవసరం నీకు లేదు. You don't need to carry somebody who's given a curse. ఎవరో చెప్పారని నీ జీవితం శపించబడవలసిన అవసరం లేదు. Because somebody told your life need to కానీ be మన cursed. శాపాన్ని క్రీస్తు భరించాడు. But our curse Christ took. ఆయన తన జీవాన్ని మనకిచ్చాడు. He gave his life for us. కాబట్టి ఇప్పుడు ఆ జీవముతో ముందుకు నడవబోతున్నాం. Because we have to now walk with that life. నేను అందుకే నువ్వు దీవించబడడం గొప్ప విషయం కాదు. It is not great for you to be blessed. ఇప్పుడు నువ్వు అందరి జీవితాలు మార్చగలగాలి. You should be changing. ఆ బాబుని ఎత్తుకొని అన్నాడు, నా కుమారుడా, He lifted up the boy నువ్వు and వేదన said, కాదు నాన్న, my son, నువ్వు బాధ you're not కాదు, sorrow. You're not sorrow. నువ్వు శాపం కాదు, You're not curse. నిన్ను దీవెనగా I మారుస్తున్నాను, will change you into నిన్ను blessing. దీవెనగా I will మారుస్తున్నాను. change you into మీకు blessing. తెలుసా, మైటీ వారియర్స్ గా మారినటువంటి గోత్రము ట్రైబ్ ఏదైనా ఉందంటే బెంజామీను The గోత్రం. mighty tribe which is God is called Benjamin. కింగ్ the tribe సాల్ of బెన్యామీను గోత్రికుడే. Benjamin tribe. కింగ్ సాల్, King Saul was Benjamin tribe. అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రికుడే. Apostle Paul was from the tribe of Benjamin. బైబిల్లో 3 వంతులు న్యూ టెస్టమెంట్ లో రాసిన గొప్ప సేవకుడు అపోస్తలుడైన ప్రవక్త పౌల్. Paul is the one who authored so many New Testament. ఎక్కడి నుంచి వచ్చాడండి బెంజామిన్? From where did Benjamin come? తండ్రి మార్చిన శాపము నుంచి దీవెనకు జీవితాలు మార్చబడ్డాయి. The father who changed the curse turned into blessing. అదే దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. The same God is here. నీ మీద ఉన్న నింద, On the curse on you or the blame on నీ you, మీద ఉన్న శాపము, on the curse on you, నీ మీద ఉన్న మార్క్ సీల్ on the mark seal on you, ఈ రోజు బ్రేక్ కావాలి. it should break. ఒక్కటే నువ్వు ప్రభు చేతికి అప్పగించుకో. Just surrender that into God's hand. జస్ట్ సబ్మిట్ యువర్ ఫ్యామిలీ, Just submit your family. సబ్మిట్ యువర్ స్పౌస్, Submit your spouse. నీ యొక్క బిజినెస్ ఆయన చేతికి అప్పగించు. Submit your business into His hands. ఎంప్టీనెస్ ఉంటే ఎంప్టీనెస్ కూడా Just దేవుడికి. even in your emptiness. surrender ఏముంది to నా God's దగ్గర? hand. What do I have? ఏమీ లేదా? Nothing do I ఆ have. ఎంప్టీనెస్ ని కూడా ఆయనకు Just అప్పగించు. even surrender that emptiness. నీ హెల్త్ ని ఆయనకు అప్పగించు. Just surrender it to నీ even your పిల్లలు health, ఆయనకు అప్పగించు. your children. ఆయన ఈ రోజు అద్భుతం చేయబోతున్నాడు. He is going to do a miracle. హల్లెలూయా. Hallelujah. కెన్ యు ఆల్ స్టాండ్ అప్ అండ్ Please stand up. సమయం వచ్చింది ఇప్పుడు. The time has come. నువ్వు దేవుడితో ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్ గా అడుగు. Whatever you want to ask with God, directly ask ఏమి Him. చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు. Whatever you want to tell to God, tell Him directly. దేవుడు చెప్పాలనుకున్న మాట దేవునికి డైరెక్ట్ గా చెప్పు. Whatever you want to tell to God, tell Him directly. నువ్వు దేవుణ్ణి ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్ గా అడుగు. Whatever you want to ask God, tell Him directly. ఆయనకు
ఇండైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. There is no need to tell him indirectly. అందరు కళ్ళు మూసుకుందాం. Just close your eyes. ప్లీజ్ లుక్ ఇంటు గాడ్. Please look unto అందరు God. దేవుడి వైపు చూద్దాం. Just look unto God. ఇప్పుడు అడగండి, Everyone, దేవా please. Ask God. ఇదిగో నా జీవితం, This is my life, God. ఇదిగో నా లైఫ్, God, this is my ఇదిగో life. నా ఫ్యామిలీ, This is my life. నా చిల్డ్రన్, My children. నా మినిస్ట్రీ, My ministry. నాకున్న హెల్త్, My health. నాకున్న బిజినెస్ My business. అన్ని నీ చేతికి అప్పగిస్తాను. All I'm surrendering to your hands. దేవా నీకు అప్పగిస్తున్నాను. God, I'm surrendering to your నన్ను hands. ఆశీర్వదించు. Bless me, Lord. నన్ను ఆశీర్వదించు. Bless me, Lord. నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే, God, if you don't bless ఈ me, రాత్రి నువ్వు నన్ను దీవించకపోతే, Lord, if this night you don't bless ఎవరు me, దీవిస్తారు? who will నన్ను bless me, Lord? నన్ను ఎవరు దీవిస్తారు? Who will bless me, ఎవరి Lord? దగ్గరికి వెళ్ళాలి? Whom should I go, Lord? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? Whom should I go, నా Lord? కోసం చనిపోయింది నువ్వు, You died for me, నా Lord. కోసం రక్తం కార్చింది You నువ్వు, shed your blood for me, నా Lord. కోసం ప్రాణం పెట్టింది You నువ్వు. gave your life for me, నువ్వు Lord. దీవించకపోతే, If you don't bless me, నువ్వు Lord, నా జీవితాన్ని if you మార్చకపోతే, don't change my life, ఎవరు Lord, మారుస్తారయ్యా? who will change, Lord? అయ్యా నన్ను మార్చు. Oh, God, change me. తండ్రి Father, నన్ను దీవించు. God bless me. తండ్రి Father, నన్ను దీవించు. bless me. నా జీవితాన్ని మార్చు. Change my life. నా Father. జీవితాన్ని మార్చు. Change my life. నా Father. వేదనను మార్చు. Change my sorrow, Lord. నా శోధన మార్చు. My temptation, change it, Lord. నా రోగాన్ని మార్చు. Change my health, Lord. నా బలహీనతను మార్చు. My weakness, change, Lord. నా మనసును మార్చు. Lord, change my mind. నా హృదయాన్ని మార్చు. My heart, change, నా Lord. టైం ని మార్చు. My time, Lord. నా change. సీజన్స్ ని మార్చు. Change my seasons, Lord. నా జీవితాన్ని మార్చు. Change my life, ఈ Lord. రాత్రి ప్రభువా Lord, this night, Lord. అద్భుతం చేయి. Change, do a కూడా మీ miracle. చేతులు Do a పైకెత్తుదాం. miracle, Lord. అందరూ మీ చేతులు Ask, పైకెత్తుదాం. lift up your hands, please. everyone. దేవుని అడగండి. Ask God. స్ట్రైట్ గా అడగండి. Straight, ask Lord, directly. Lord, నాకు నీ టచ్ కావాలి. I want your touch, Lord. నేను నన్ను నీ చేతికి I'm అప్పగిస్తున్నాను. surrendering to your hands, Lord. నన్ను నీ చేతికి I'm అప్పగిస్తున్నాను. surrendering to your hands, నన్ను Lord. దర్శించు. Lord, visit ఈ me. చేయి పట్టుకో. Touch my hand. ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను. My life I'm giving to your hands. ఆ 5 రొట్టెలు 2 చేపలు నీ చేతికి ఇచ్చినట్టుగా Lord, the loaves, 5 loaves and 2 fishes as I've given into your hands. అలాగున నన్ను నీకు Lord, అప్పగించుకుంటున్నాను. like that I'm surrendering to your hands. తండ్రి ఆ కొంచెము బుడ్డిలో ఉన్న నూనె, ఆ తొట్టిలో ఉన్న కొంచెము పిండి నీకు అప్పగించినట్టు As the little flour and the oil I'm surrendering to your hands, నీకు I'm అప్పగించుకుంటున్నాను. surrendering to your ఆ hands, చిన్న Lord. నూనె కుండ That small little kind నీకు of, అప్పగించుకున్నట్లు as I surrender into your hands, నీకు I'm అప్పగించుకుంటున్నాను. surrendering into your ఆ hands. 2 ఎంటీ బోట్స్, ఆ యొక్క గెన్నెసరేతు సరస్సు తీరమున ఉన్న ఆ బోటు నీకు అప్పగించుకున్నట్లు నన్ను నీకు As అప్పగించుకుంటున్నాను. those 2 empty boats at the river Gennesaret, I was surrendered. I'm surrendering to your hands, దేవా Lord. నేను ఎంటీ అయిపోయాను. God, I'm become empty. సంతోషం లేదు, Lord, there is no ఆనందం joy. లేదు, ఆనందము లేదు. There's no joy. అన్ని పనులు చేస్తున్నాను I'm doing everything, కానీ ఏదో వరి, but something worrying, ఏదో డిస్టర్బెన్స్, some disturbance, ఏదో నన్ను వేధిస్తుంది. something is troubling ఈ me. రోజు నన్ను విడిపించయ్యా. Lord, deliver me ఈ today. రోజు నన్ను విడిపించయ్యా. Deliver me today. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. God, I'm loving you. నేను నిన్ను I'm ప్రేమిస్తున్నాను. loving you. నేను నిన్ను I'm ప్రేమిస్తున్నాను. loving you. నాకు నువ్వు తప్ప Lord, apart from you, నాకెవరు లేరయ్యా. there is no one, Lord. నా బాధను, Lord, my sorrow, నా ఆశను, my desire, నా బలహీనతను my weakness, నీకు మాత్రం తెలుసు నాయన. you only know it, నన్ను Lord. దర్శించు. Lord, visit me. తండ్రి దిగొస్తున్నాడు. God, Father is coming down. ఆయన చేతిని చాపుతూ ఉన్నాడు. He's spreading his hand. తల్లి తన బిడ్డను మరచినా A mother will a mother forget his child, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. but I will not forget. Now you will see the love of God. Now you'll see the love of You will God. experience the You power will of God. experience the power of God. దేవుని శక్తి దిగి వస్తుంది. God's power is coming down. చీకటిని వెలుగుగా మార్చగలిగినది, Who can change the darkness into light? మారాను మధురంగా మార్చగలిగిన The వాడు. sour is changing into like ఒక sweetness. నార్మల్ ఆర్డినరీ వాటర్ ని సూపర్ న్యాచురల్ వైన్ గా మార్చిన వాడు. Who changed the ordinary water into supernatural water, a అదే wine. రీతిగా దేవుడు In మనల్ని the same way, మార్చబోతున్నాడు. God is changing now. ఆయనకు అప్పగించుకుందాం. Just surrender it. ఆయనకు అప్పగించుకుందాం. Surrender into His అడగండి, నోరు hands. తెరిచి, దేవా Ask Him. దేవా Ask Him. నన్ను God, తాకు. God, touch me. అడగండి గట్టిగా, దేవా Lord, touch me. టచ్ మీ. Touch me. Come into my life. Come into my life. Come into Lord. my family. Come into my family. Come into Lord. my children. Come into my children. Come into Lord. my business. Come into my business. Come into my Lord. life. Come into my Come life. into Lord. my education. Come into my education. Lord, come into Lord, me. come into me. Lord, Lord. bless me. Bless me. దీవించండి. Bless me, Lord. దీవించండి. Bless me, Lord. దీవించండి. Bless me, Lord. ప్రతి శాపము Every curse పోవాలి. should get away. శాపము Every curse తొలగిపోవాలి. shall be broken. ప్రతి అయ్యా రిస్ట్రిక్షన్ లిమిటేషన్స్ Every ని restriction, limitation తొలగిపోవాలి. shall be removed. నన్ను ఆశీర్వదించు. Bless me, Lord. నన్ను ఆశీర్వదించు. Bless me, Lord. నేను ఓడిపోవడం. God, I'll not నువ్వు lose. నాతో ఉన్నావయ్యా. Lord, you are with me. నువ్వు నాతో ఉన్నావయ్యా. God, you're with me. తండ్రి God, Father. నీకు వందనాలు చెల్లిస్తాను. God, I thank you. దేవా కృపను అనుగ్రహించు. God, give me grace. నీ
నీ కృపను అనుగ్రహించు. God, give me your grace. ఒక నూతన కృపను దయచేయి. Lord, a new grace. ఇక్కడ నుంచి ఒక కొత్త ఫ్రెష్నెస్ తో వెళ్ళాలి. I want to start I want to go here with a new fresh. దేవుడు డెలివరెన్స్ చేస్తూ ఉన్నాడు. God is delivering. దేవుడు మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాడు. God is delivering you. మీలో నుంచి ఆ భారం వెళ్ళిపోతుంది. Every trouble is మీలో going నుంచి ఆ away. ఒత్తిడి వెళ్ళిపోతుంది. All that suppressing is going away. మీలో నుంచి ఆ యొక్క ప్రెషర్ వెళ్ళిపోతుంది. Every pressure is leaving you. మిమ్మల్ని వదిలేసి ఆ చీకటి వెళ్ళిపోతుంది. Every darkness is leaving you. ఇప్పుడు మీరు దేవుని సన్నిధితో Now నింపబడబోతున్నారు. you are being filled with the presence of the Lord. దేవుని ఆత్మ మీలోకి రాబోతున్నాడు. Oh, God's Spirit is going to come in దేవుని you. ప్రేమ మీలో కుమ్మరించబడబోతుంది. God's love is going to be poured upon దేవుని మిరాకలస్ పవర్ నీ యొక్క గర్భములో దేవుడు you. ప్రారంభించబోతున్నాడు. God is going to start a miraculous power in your womb now. నేను చూస్తున్నాను. I'm seeing now. నేను చూస్తూ ఉన్నాను. I'm seeing now. మూయబడిన గర్భాన్ని దేవుడు తెరుస్తూ Every ఉన్నాడు. womb which has been closed, God is నెక్స్ట్ opening. ఇయర్ నువ్వు బిడ్డతో రాబోతూ ఉన్నావు. You're coming with a baby. నువ్వు Next- బిడ్డతో రాబోతూ You're ఉన్నావు. coming with a baby. దేవుని గర్భాన్ని తెరుస్తూ God ఉన్నాడు. is opening the womb. దేవుడు అద్భుత రీతిగా నిన్ను కరికరించాడు రాత్రి. God is graciously being merciful to you. నువ్వు ఇక నింద మోసేదానవు కాదు. You are no more నువ్వు bearing శాపాన్ని that మోసేదానవు curse. No కాదు. more curse. నువ్వు డిసప్పాయింట్ మోసేది You're కాదు. not carrying the నువ్వు disappointment. బిడ్డను మోయబోతున్నావు. You're carrying the నీ baby. గర్భములో బిడ్డను Oh, మోయబోతున్నావు. you're carrying the నీ baby. చేతులతో నీ కుమారులను You're ఎత్తుకొనబోతున్నావు. going to lift up with దేవుడు your ఆ own చేతులను hands. దీవించబోతున్నాడు. God, you're going to bless him with థ్యాంక్ that. యూ లార్డ్. Thank you, Lord. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. Thank you, Lord. ఫెయిలియర్స్ Failures. ఇక్కడ కొందరు జీవితాలను నేను చూస్తూ ఉన్నాను. I'm saying in some lives, వాళ్ళు ఏది ప్రయత్నించినా whatever they try, స్టార్టింగ్ లో అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. in the beginning everything looks good, కానీ కొంత సమయానికి వెంటనే అది రివర్స్ అయిపోతుంది. but in some time it reverses. అలా ఒక్కసారి కాదు, That's not just one time. ఎన్నో ఏరియాస్ లో In so many areas, ఎన్నో సార్లు so many times, అలా జరిగింది. it happened like that. అలా ఫెయిల్ అయిపోతూ Failure happened. ఆ డిప్రెషన్ లోకి In the depression, నేను శాపమా, am I a curse? నేను వారిలాగా దీవించబడలేనా, Am I not going to be blessed like them? అయ్యో నా బతికింతేనా Is my life is just going to be like this? అన్న ఒక ఆత్మ The spirit like ఇక్కడ that కొంతమందిలో పనిచేస్తుంది. is working in some people. కానీ దేవుడి రోజు But God, దాన్ని He వెళ్ళగొట్టబోతున్నాడు. is chasing that out. దేవుడు ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ ఫెయిలియర్స్ ని దేవుడు God వెళ్ళగొట్టబోతున్నాడు. is driving the spirit of failure. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నింపబోతున్నాడు. Oh, with God's Holy Spirit, you're దేవుని going to be యొక్క filled. ఆత్మతో నిన్ను With నింపబోతున్నాడు. God's Holy Spirit, you're going to be ఏది filled. నిన్ను ఓడిస్తుందో, Whatever it's been failing, ఏదైతే నిన్ను బాధిస్తుందో whatever is troubling, ఆ దుష్టాత్మ వెళ్ళిపోతుంది, oh, that evil spirit is leaving. వెళ్ళిపోతుంది, Leaving. వెళ్ళిపోతుంది, Leaving. వెళ్ళిపోతుంది. Leaving. దేవుని శక్తి దిగి Oh, వస్తుంది. God's power is coming upon. కమింగ్ It's coming upon. వస్తుంది. It's coming upon. ఇప్పుడే నీలో నుంచి Now, right now, ఆ from weakness you, ని, that weakness, ఆ ఫెయిలియర్స్ ని, that failures, ఆ డిసప్పాయింట్మెంట్ that ని, disappointment, ఆ డిస్కరేజ్మెంట్ that ని discouragement, దేవుడు తొలగిస్తున్నాడు. God is removing. దేవుడు చెప్తున్నాడు తొలగిస్తున్నాను. God is saying ఈ He's రాత్రి నిన్ను He's ఆశీర్వదిస్తున్నాను. going to bless this night. ఇక్కడి నుంచి నువ్వు దీవెన తీసుకొని You're going to వెళ్ళబోతున్నావు. leave with a blessing. దేవుని శక్తిని తీసుకొని God's వెళ్ళబోతున్నావు. power. దేవుని శక్తి తీసుకొని We are taking వెళ్ళబోతున్నావు. with God's ఈ power. రోజు నుంచి This day, నీ చేతుల్లో you're in your hands. దేవుని జీవాన్ని చూడబోతున్నావు. God's life is in your hands. దేవుని You're gonna see ఆశీర్వాదాన్ని God's చూడబోతున్నావు. blessing you're going to see in your దేవుని hands. ఆరోగ్యాన్ని చూడబోతున్నావు. God's blessing you're going to see in your hands. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. పొందుకోండి దేవుని సన్నిధిని. Receive it. పొందుకోండి దేవుని Receive సన్నిధిని. it. పొందుకోండి దేవుని Receive సన్నిధిని. it. Take it your blessing. Take it as a blessing. Grab it that. Grab it. By Take faith. it. By faith. విశ్వాసం ద్వారా Grab it. తీసుకోండి. Take it. Grab తీసుకోండి. it. Grab it. తీసుకోండి. Grab it. తీసుకోండి. Grab it. నీ స్వస్థత By తీసుకో. faith. Take your healing. నీ అద్భుతాన్ని తీసుకో. Take your miracle. నీ మిరాకల్ని తీసుకో. Take your miracle. నీ కార్యాలు తీసుకో. Take your works. నీ విజయాన్ని తీసుకో. Take your victory. తీసుకో. Take it. వెళ్ళి ఈ రోజు ఇక్కడ నుంచి. Take it and leave it. తండ్రి నిన్ను వట్టి చేతులతో పంపడం లేదు. Father is not sending you with empty hands. ఎలాగైతే 5 రొట్టెలు 2 చేపలతో అందరిని దీవించాడో, How he blessed him with 5 loaves and 2 fishes. How he అందరూ blessed. వట్టి చేతులతో వచ్చి రొట్టెలతో వెళ్ళారు. All came with empty hands, but he left with the loaves. ఈ రోజు ఇక్కడ నుంచి దేవుని దీవెనలు తీసుకుని In వెళ్ళబోతున్నాం. this day, you will leave with దేవుని God's ఆత్మను blessings. తీసుకుని You will వెళ్ళబోతున్నాం. leave with God's దేవుని spirit, శక్తిని with తీసుకెళ్ళబోతున్నాం. God's strength. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఫైర్ ఆఫ్ గాడ్. Fire of God. I will pray for the infilling of the Holy Spirit I now. pray for the infilling of the Holy Spirit. నాకు God. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. God's Spirit is encouraging me. పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి. You will be filled with Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలి. You should be filled with Holy ఆయన Spirit. వచ్చినప్పుడు When He comes, నీలో జీవం వస్తుంది. life will come into you. ఆయన వచ్చినప్పుడు When He comes, నీలో దేవుని శక్తి you వస్తుంది. will get God's ఆయన strength. వచ్చినప్పుడు When He comes, నీతో దేవుని సంబంధం ఏర్పడుతుంది. you will have the relationship. అందరు with God. చేతులు పైకెత్తండి. Hallelujah. Lift up your అందరు hands. అడగండి, దేవా Ask all of నన్ను them. నీ పరిశుద్ధాత్మతో నింపండి. God, fill me with Holy నీ Spirit.
పరిశుద్ధాత్మతో With your Holy నింపండి. Spirit. ఓవర్ఫ్లోయింగ్ Overflowing. ఇప్పుడే Now. ఇప్పుడే Now. ఇప్పుడే Now. నీ ఆత్మతో నింపు నాయన. Fill me with your Spirit. ఆత్మతో నింపు నాయన. Fill me with your ఆత్మతో Spirit. నింపు నాయన. God, fill me with Holy ఆత్మతో Spirit. నింపు Fill నాయన. me with your Holy Spirit. వరములను దయచేయండి. God, with your gifts. అయ్యా వరములను With దయచేయండి. your holy gifts. అయ్యా వరములను దయచేయండి. With your holy gifts. Fill them with the gifts of the Holy Fill them with Spirit. the gifts of the Holy Lord, Spirit. let them see the dreams. Let them see the breeze. Oh, let them see the visions of Oh, God. let them see the visions, Let them Lord. prophesy. Let them prophesy. Let them fill with the Holy Let them Spirit. fill with the Holy Spirit. Hallelujah. 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 Thank you for this Thank ministry. you for this blessing, Lord. Thank you for this ministry. Thank you for the ministry. Thank you for this pastor. Thank you for this pastor. Thank you for this every member of this church. Thank you for every member of this church. Lord, you bless them. Lord, you bless them. Enlarge them. Enlarge them. దేవా వారిని ఆశీర్వదించు. God bless everyone. వారిని విస్తరింపచే. God, expand them. వాళ్ళ ఫెయిలియర్స్ అన్నిటిని కూడా Change their failures, Lord, సక్సెస్ గా into మార్చు. success. సక్సెస్ గా మార్చు. Into success. సక్సెస్ గా మార్చు. Change them, Lord, Success గా మార్చు. into success. సక్సెస్ గా మార్చు. Into success, సక్సెస్ గా Lord. మార్చు. Into success, No Lord. more failure. No more failure. No more No disturbance. more disturbance. No more hindrance. No more hindrances. No more hurdles. No more hurdles. యేసు నామములో In Jesus' name. తొలగిపోవును గాక. God, rid of them. తొలగిపోవును గాక. God, rid of them. తొలగిపోవును గాక. Remove. Be ప్రతి removed. హెడ్ఏక్ యేసు నామములో తొలగిపోవును Every గాక. headache be removed in Jesus' name. ఆమేన్. Be healed. Thank you Jesus. Thank you, Jesus. Thank you Jesus. Thank you, Jesus. ప్రభువా నీ ప్రజల్ని స్వస్థపరచండి. God, heal your people. ఎవరెవరు ఇక్కడ బలహీనతతో వచ్చారో Whoever has come with weakness, Lord. అది ఏ బలహీనతైనా సరే, Whatever kind of a weakness, Lord. అది ఏ రోగమైనా సరే, Whatever kind of sickness, Lord. అది ఏ విధమైన డిసీజ్ అయినా సరే, Whatever kind of a disease, Lord. యేసు క్రీస్తు నామములో In Jesus' name. దాన్ని గద్దించుతున్నా. I rebuke it. దాన్ని గద్దించి వెళ్ళగొడుతున్నాను. I'm rebuking it and removing it. లార్డ్ స్వస్థపరచండి. God, heal him. ఇప్పుడే స్వస్థపరచండి. Lord, just right now. ఇప్పుడే స్వస్థపరచండి. Right now. ఇప్పుడే 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 Right now. I see the healing power of God is coming upon you. I see the healing power is coming upon. Coming upon you. Coming upon. The Lord Jesus is stretching his hand. The Lord Jesus is stretching. He's his hand. touching you. He's touching. He's touching you. He's touching you. Take your healing. Take your healing. Thank you, Lord Jesus. Thank you, Lord. Grab Thank it. you, Lord Jesus. Grab it. Grab the Thank you, healing. Lord Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Jesus. In Jesus' name I pray, Lord. In Jesus' name I pray. Amen. 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 Thank you, dear Pastor. Thank you, dear Pastor.